హాయ్ హలో నమస్తే, నేను మీ మాధవ్. వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. సో ఎప్పట్లాగే ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ తో మీ ముందుకు వచ్చేసానండి. దట్ ఈస్ అనదర్ దెన్ బీజేపీ నాయకురాలు అండ్ యాక్ట్రెస్ మాధులత గారు. సో రీసెంట్ గా చూసుకుంటే జేసీ గారి వ్యాఖ్యలు అనేది కొన్ని అభ్యంతరకరంగా చేశారండి. 31st నైట్ ఈవెంట్ జరుగుతుంటే లేడీస్ నైట్. సో ఇప్పుడు బీజేపీ అనేది అలయన్స్ లో రూలింగ్ లో ఉన్నది. సో బీజేపీ దగ్గర నుంచి ఏదైనా కమ్యూనికేషన్ ఉందా ఈ రిగార్డింగ్ దిస్ ఇష్యూ కానీ ఎట్లా? బట్ మై క్వశ్చన్ ఈస్, అలయన్స్ లో ఉంటే ఒక ధర్మం, అలయన్స్ లో లేకపోతే ఇంకో ధర్మమా? ఇదే గనక ఒక వైసీపీ లీడర్ అని ఉండింటే. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ లేదా ఛాంబర్ లో కూడా ఫైల్ చేయడం జరిగింది. అవును. సో సినీ రంగం నుంచి ఎటువంటి మద్దతు వచ్చింది? నీకు పని పాటలేక నువ్వు ఖాళీగా ఉండి సినిమా ఇండస్ట్రీలో ఆపర్చునిటీలు సంపాదించుకోవడానికి నువ్వు మా అసోసియేషన్కి వెళ్ళావు. అన్ని చోట్లకు కూడా వెళ్ళి ప్రూఫ్స్ అని అటాచ్ చేసి మరి మీరు చేస్తున్నారు. సో వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? ఫైనల్లీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అనిత గారు ఆంధ్రప్రదేశ్ లో ఆడబిడ్డలకు సంరక్షణ విషయంలో ఎలాంటి చింత పడనవసరం లేదని చెప్పారు. ఏ ఆడపిల్ల అయినా సరే తప్పుగా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటాము అన్నారు. ఎవరో బయట వాళ్ళని అంటేనే తీసుకున్నప్పుడు ఐఎమ్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ వన్ పొలిటికల్ పార్టీ అండ్ ద సేమ్ అదర్ పొలిటీషియన్ విచ్ ఈస్ ఇన్ అలయన్స్ అంటే మన వరకు వచ్చేసరికి ఈ ధర్మం, న్యాయం ఇచ్చిన మాటలు, చర్యలు పక్కకి వెళ్ళిపోయాయా? టాలీవుడ్ నుంచి నరసింహ బాలకృష్ణ గారికి వచ్చింది. సో వాటి మీద మీ స్పందన ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? హీ హిమ్సెల్ఫ్ సెడ్ ఎన్టీఆర్ గారికి ఇచ్చినప్పుడు, సో పదవు ఇలాంటి అవార్డులు అనేవి అవార్డులకే అలంకారం కానీ మాకైతే కాదు అని హీ రెఫ్యూజ్డ్ కదా. మరి రెఫ్యూజ్డ్ అయిన వాళ్ళకి హాయ్ హలో నమస్తే, నేను మీ మాధవ్. వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. సో ఎప్పట్లాగే ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ తో మీ ముందుకు వచ్చేసానండి. దట్ ఈస్ అనదర్ దెన్ బీజేపీ నాయకురాలు అండ్ యాక్ట్రెస్ మాధులత గారు. నమస్తే మ్యామ్. నమస్తే. వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. యా, సో ఆఫ్టర్ లాంగ్ టైమ్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫేస్ టు ఫేస్ అంటే 2018 రైట్? 2018 తర్వాత కరెక్ట్. రైట్, చాలా రోజుల తర్వాత కలవటం. సో అప్పుడు ఏదైతే ఫైర్ లో ఉన్నారో సేమ్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఏదో ఒక ఇష్యూ మీద వచ్చినా కానీ అసలుకి ఎక్కడ తగ్గేదలే అన్నట్టుగా కానీ మీ వైపు ఉండే ధోరణి అని వినిపిస్తూనే ఉన్నారు. సో రీసెంట్ గా చూసుకుంటే జేసీ గారి వ్యాఖ్యలు అనేది కొన్ని అభ్యంతరకరంగా చేశారనేది అసలు ఆ సందర్భం ఎందుకు వచ్చింది మ్యామ్? సందర్భం ఎందుకు వచ్చిందంటే 31st నైట్ ఈవెంట్ జరుగుతుంటే లేడీస్ నైట్. సో ఆ లేడీస్ ఓన్లీ తిరిగి వచ్చేటప్పుడు లేడీస్ అందరూ సేఫ్ గా ఉండండి, సెక్యూరిటీగా ఉండండి అని చెప్పడం జరిగింది. ఆ పార్టీ ఆయన త్రో చేస్తున్నారట. సో అంతే డీసెంట్ గా రిప్లై ఇచ్చి ఉండొచ్చు. అసలు రిప్లై ఇవ్వకుండా కూడా వచ్చే నష్టమేం లేదు. ఐ డెంట్ ఎక్స్పెక్టెడ్ దాని కాన్సిక్వెన్సెస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎప్పుడు కాన్సిక్వెన్సెస్ ఏం జరుగుతాయని నేను చూడను. రేపు ఏం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది దీని మీద అనే థాట్ ప్రాసెస్ నాకు ఉండదు. ఇప్పుడు ఏం జరుగుతుందని మాత్రమే ఆలోచన చేస్తాను. అది చేసా అంతే. కానీ ఆ ఈవెంట్ జేసీ గారు ఆర్గనైజ్ చేస్తున్న విషయం కూడా మీకు తెలిసి ఉండదు రైట్? ఐ డోంట్ నో. తెలుసుంటే పేరు చెప్పేదాన్ని. ఓకే, డామ్ షూర్ గా. కానీ అంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారు ఎవరు? జేసీ గారు అంతగా వాళ్ళ వాడుక భాష అంటండి అది. ఓకే. సో నేను అడిగాను అనమాట. అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళ వాడుక భాష అమ్మా అది అంటే, ఓహో అంటే వాళ్ళ ఇంట్లో అందరిని అలాగే పిలుస్తారా అండి అంటే? వాడుక భాష అంటే బేసిక్ గా ఇంట్లో భార్యని, చెల్లిని, వాళ్ళని కూడా అలానే పిలుస్తారు కదా. అంటే మా ఊర్లో వాడుక భాష అంటే గనక ఇది వాళ్ళ వాడుక భాష అని ప్రత్యేకంగా చెప్పారంటే, ఇంట్లో తల్లిని, పిల్లని, చెల్లిని కూడా అట్లే అంటారు. అట్లా అనమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ అయ్యిండొచ్చేమో, నాకు తెలియదు. అంటే నేను పర్సనల్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి వినలేదు కాబట్టి ఐ డోంట్ నో. సో ఈ వ్యాఖ్యలు ఎప్పుడైతే చేసిన తర్వాత మీ ఇమీడియట్ రెస్పాన్స్ ఏంటి? నా ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి ఎంత లేదు. నేను మధ్యాహ్నం 12:30కి ఏమో నిద్ర లేచాను, ఫుల్ సివియర్ హెడ్ ఏక్ తో పడుకొని. అండ్ 12:30కి చూస్తే ఫోన్ నిండా మిస్డ్ కాల్స్ అన్ని ఉన్నాయి. వెళ్ళి మెసేజ్ లో చూస్తే ఆ ఇష్యూనే నేను అని అర్థమైంది. 12:40కి బ్రష్ ఫ్రెష్ అయితే తినేసి 1:30 నుంచి లైవ్ లకి టైం ఇచ్చేసా.
ఓకే. ఇక నా రియాక్షన్ అంతా కెమెరాలో ఏముందో అన్ని ఛానల్స్ లో అదే ఓకే. నా రియాక్షన్, రికార్డెడ్. అంతే. కానీ ఇప్పుడు ఒక అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. చేసిన తర్వాత అపాలజీస్ కూడా చెప్పారు. అపాలజీస్ ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? యాక్చువల్లీ అపాలజీస్ చెప్తారను, అపాలజీస్ నేను ఎక్స్పెక్ట్ చేశానను, ఏమీ జరగలేదు. హ్మ్. 3వ తారీఖు 4వ తారీఖు నేను మీడియాలో ఉన్నాను. అవును. సో మీడియా వాళ్ళు పదే పదే మీరు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు, మీరు కంప్లైంట్ ఇస్తారా, పోలీస్ స్టేషన్కి వెళ్తారా, అక్కడ వెళ్తారా, ఇక్కడ వెళ్తారా, ఏం చేస్తారంటే అది ఉమెన్ కమిషన్ కి అయితే కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నా. నాకు అప్పటికి వచ్చిన ఆలోచన అంతే. ఓకే. బ్రెత్ తీసుకునే అసలు బ్రెయిన్ కి బ్రెత్ తీసుకునే ఛాన్స్ కూడా రావాలి కదా. అవును. ఉమెన్ కమిషన్ కి చేస్తా అన్న. వెరీ నెక్స్ట్ డే వచ్చేసి పోలీస్ కంప్లైంట్ చేస్తారంటే అంత పెద్దోళ్ళతో మనకి ఎందుకులేండి పోలీస్ కంప్లైంట్స్ అది ఇది అనుకున్నాను. సో తర్వాత వచ్చేసి ఆ నెక్స్ట్ డేనో ఇంకో నెక్స్ట్ డేనో ఏదో అంటే లైక్ 5వ తారీఖు 6వ తారీఖు సంథింగ్ సారీ అనే వీడియో ఎవరో పంపించేశారు, నాకు వాట్సాప్ లో పంపించారు అనమాట. మీడియా వాళ్ళే, మన మీడియా వాళ్ళే పంపించారు. ఫస్ట్ టెక్స్ట్ పంపించారు, మీకు క్షమాపణ చెప్పాను, ఐ డోంట్ బిలీవ్ ఇన్ టెక్స్ట్ అని చెప్పి పెట్టాను. విజువల్ వీడియో పంపిస్తాం మేడం, ఇందాకే చెప్పారు అని పంపించేశారు. మీరు మమ్మల్ని అనుమానించారు, మేము రియల్ జర్నలిస్ట్, మమ్మల్ని అనుమానిస్తారా ఇలాగా, మేము అట్లా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయమంటే ఇట్స్ నాట్ దట్, ఎందుకు అంటే కొంతమంది అలా చేస్తున్నారు కాబట్టి. సో నేను వీడియో చూస్తే తప్ప నేను నమ్మి నేను మళ్ళీ పోస్ట్ పెట్టలేను కాబట్టి అని. సో వీడియో చూసిన తర్వాత మేబీ టెక్స్ట్ అయినంటే నేను పెద్ద పట్టించుకునేదాన్ని కాదేమో. వీడియోలో మళ్ళీ ఏమన్నారంటే నేను తప్పు చేయలేదు, నేను తప్పు మాట్లాడలేదు, మీరు తప్పు చేశానని అంటున్నారు కాబట్టి మై అపాలజీస్ టు హర్. పాపం తను అనాల్సిన అవసరం ఏంటి, మై అపాలజీస్ హూ ఎవర్ షీ ఇట్ మే బి, అండ్ ఏదో వాళ్ళు బతుకు తెరువు కోసం చేసుకుంటారు. మళ్ళీ అక్కడికే వచ్చి ఆపాడు, కన్ఫైన్డ్ మళ్ళీ అక్కడికే వచ్చి ఆపాడు. బతుకుదెరువు కోసం చేసుకోవడం ఏంటి అని క్వశ్చన్ మార్క్ నాకు వచ్చింది. అదే వీడియో కింద చాలా మంది జనాలు చూస్తే మళ్ళీ చాలా మంది జనాలు కూడా అదే బతుకుదెరువు ఏంటి, బతుకుదెరువు ఏం మాట్లాడుతున్నారు, మరి మీ బ్రతుకుదెరువు ఏంటి అని రివర్స్ లో కొన్ని కామెంట్లు చూడడం జరిగింది అనమాట. సో వేర్ ఈస్ ద అపాలజీ? ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ హిస్ అపాలజీస్. నేను గవర్నమెంట్ ని ప్రశ్నించాలి అనుకుంది, మీరేవో ఆడపిల్లల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటా అన్నారు కదా, నాకు ప్రభుత్వం నుంచి కావాల్సింది చర్యలు తీసుకోవడం అంతే. ఓకే. సో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో అక్కడేమన్నా కంప్లైంట్ ఏదైనా చేయటం కానీ వర్చువల్ గా కానీ లేదా సోషల్ మీడియా ద్వారా కానీ ఏదైనా PS లో కానీ కంప్లైంట్ చేయడం జరిగిందా మేడం? ఇప్పుడు కమిషనరేట్ కి వెళ్ళడం జరిగింది. ఓకే. సో కమిషనరేట్ కి ఇంకొన్ని ప్రూఫ్లు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంది. ఆ ప్రూఫ్లు సబ్మిట్ చేసే లోపు నేను ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ అండ్ నాకు స్ట్రెస్ వల్ల నా హెల్త్ చాలా వీక్ అయిపోయి నా హెల్త్ కోసం కొంచెం రెస్ట్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఛానల్స్ కి. సో ఫైనల్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు, ఫైల్ చేపిస్తాను, 100% ఫైల్ అవుతుంది. నేను ఏవైతే డాక్యుమెంట్స్ వాళ్ళు అడిగారో అవి సబ్మిట్ చేస్తే, వీడియోలు ఏవైతే ప్రత్యక్ష వీడియోస్ ఉన్నాయో అవి నేను ఇంకా సబ్మిట్ చేయలేదు. యాక్చువల్ గా నేను ఫార్మల్ కంప్లైంట్ అందులో రాసా, ఫార్మల్ కంప్లైంట్ అని చెప్పి రాయడం జరిగింది. ఇప్పుడు విత్ ప్రూఫ్స్ తో ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ 100% అవుతుంది. సో ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత దెన్ మీరు ఏదైతే నేను చెప్పానో CM to PM, సో ఖచ్చితంగా అందరికీ అఫీషియల్గా డ్రాఫ్టింగ్ చేసిన లెటర్స్ నేను మెన్షన్ చేసి వాళ్ళందరికీ నేను మెయిల్స్ పంపించే వాళ్ళకి మెయిల్స్ అండ్ అఫీషియల్ లెటర్ సోషల్ మీడియాలో ట్యాగ్ చేసేవి అన్నీ చేస్తాను, డెఫినెట్ గా చేస్తాను. అంటే మాధులత గారు అనే వాళ్ళు సామాన్య వ్యక్తి కాదు. సో అందరితో పోల్చుకుంటే ఈవెన్ దో ఒక కైండ్ ఆఫ్ జనాల కోసం పోరాడే వ్యక్తి అండ్ ఎప్పుడైనా ఏదైనా అణచివేతకి వచ్చినా కానీ తన వాయిస్ ని భయపడకుండా నిర్భయంగా జనాలకు తరపున మహిళల తరపున పోరాడుతూ ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. అండ్ ఇప్పుడు చూస్తూ ఉంటే బీజేపీ తరపున కూడా మీరు కంటెస్ట్ చేశారు. సో వీరోచిత పోరాటం కూడా జరిగింది. అంటే ఈ రోజున అలయన్స్ లో గెలిచారు, అది ఒక వేరే సబ్జెక్ట్. బట్ ఆ రోజులు ఏమి లేని రోజున కూడా బీజేపీ తరపు నుంచి ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్ నుంచి మీరు ఎంత కష్టపడ్డారు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు నేను ఒక్కటి. సో ఇప్పుడు బీజేపీ అనేది అలయన్స్ లో రూలింగ్ లో ఉన్నది. సో బీజేపీ దగ్గర నుంచి ఏదైనా కమ్యూనికేషన్ ఉందా ఈ రిగార్డింగ్ దిస్ ఇష్యూ కానీ ఎట్లా ఏమన్నా? అలా ఏం లేదండి. బట్ వాట్ ఐ హర్డ్ వచ్చేసి వాళ్ళిద్దరు ఏదో పర్సనల్ గా తిట్టుకున్నారు, ఇందులో మార్కెట్ సంబంధం అనుకుంటున్నారట. మరి పర్సనల్ గా మా ఇద్దరికి అయితే ఏ పరిచయ సంబంధాలు లేవు. కేవలం నేను బీజేపీ అమ్మాయిని అయిన కారణంగానే టార్గెట్ చేసి ఆయన తిట్టడం జరిగిందే తప్ప నాకు ఆయనకు పర్సనల్ గా ఇంకోటో అసలు ఏమీ లేదు. సో కాబట్టి పార్టీ వాళ్ళ ఉద్దేశం అలా ఉండడానికి కారణం ఏదైనా అయిండొచ్చు. సో ఎందుకంటే అలయన్స్ ప్రభుత్వం ఉంది, ఆయన అలయన్స్ దాంట్లో ఉన్నాడు. బట్ మై క్వశ్చన్ ఈస్, అలయన్స్ లో ఉంటే ఒక ధర్మం, అలయన్స్ లో లేకపోతే ఇంకో ధర్మమా? ఇదే గనక ఒక వైసీపీ లీడర్ అని ఉండింటే డెఫినెట్ గా నాకు ఇంట్రెస్ట్ లేదురా బాబోయ్ వదిలేయండి అంటే కూడా నన్ను తీసుకొచ్చి మీడియా ఛానల్స్ లో కూర్చోబెట్టి మాట్లాడు అని టార్చర్ పెట్టేవాళ్ళు, అందులో డౌటే లేదు.
కానీ మనకొక న్యాయం, పక్కోళ్ళకి ఒక న్యాయం అన్నది రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉంటారు. Yes. చూడకుండా ఏది పోరు. ప్రతీదీ కౌంట్ చేసుకుంటూనే ఉంటారు వాళ్ళు. ఏముందిలే గాలికి కొట్టుకొని పోతుంది అనడానికి ఏమీ ఉండదు. అన్నీ లెక్క పెడతారు. అన్నీ లెక్క పెట్టి 5 ఏళ్ల తర్వాత ఆలోచన చేస్తారు మళ్ళీ. సో, రైట్. కాబట్టి మన వాళ్ళకొక న్యాయం, ఇంకొకళ్ళకొక న్యాయం. నేను ఖచ్చితంగా నిలదీస్తా. ఇది ఇంకా చెప్పాలంటే నా బీజేపీ పార్టీ గనక అధికారంలో ఉంటే ఇంకా ఎక్కువ గట్టిగా అడిగేదాన్ని నేను. అంటే టీడీపీ అలయన్స్ తో పాటు ఉన్నారు కదా బీజేపీ అలయన్స్‌తో మాత్రమే ఉండడం వల్ల Yeah. వాయిస్‌లెస్ యాక్చువల్లీ చెప్పాలంటే. బీజేపీ ఈస్ వాయిస్‌లెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. బికాజ్ టీడీపీ ఈస్ హావింగ్ మోర్ స్ట్రెంగ్త్ అన్నమాట. సో, బీజేపీకి విచ్ ఈస్ ఇండీడ్ అది అందరికీ తెలిసిన విషయం. నేనేమి ఏదో సొంత Yeah. పార్టీలో నేనేం పెద్ద గొప్పగా చెప్పుకోవట్లేదు. ఒక సాధారణ పౌరుడిని, ఓటేసిన పౌరుడిని కదిలిస్తే కూడా చెప్తాడు. బీజేపీ ఈస్ డమ్ ఇన్ ఏపీ. అండ్ బీజేపీకి సెంట్రల్ నుంచి టీడీపీ అలయన్స్ ఈస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ సిచ్యువేషన్. సో దేర్ ఈస్ నో అదర్ ఆప్షన్ బికాస్ దీస్ ఆర్ ద కింగ్స్ అని చెప్పేసి అది మామూలు అప్పుడే కొత్తగా ఓటు హక్కు వచ్చినా యువకుడిని అడిగినా కూడా చెప్పేస్తాడు. కాబట్టి నేనేది నా సొంత అభిప్రాయం ఏం చెప్పలేదు. కాబట్టి వెనకడుగేసింటారు. కాకపోతే నా తరపు నుంచి అడిగేది ఒకటే, ఏదైతే వీళ్ళందరూ వైసీపీ నాయకులందరూ చాలా దారుణమైన కామెంట్స్ చేశారో వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఆడవాళ్ళ మీద, రెడ్ బుక్ లో వాళ్ళ పేర్లు చేర్చడం జరిగింది. మరి వాళ్ళు కూడా క్షమాపణ చెప్తే నా విషయాన్ని వదిలేసినట్లు వదిలేస్తారా? లేదు క్షమాపణలు కన్సిడర్ చేయబడవంటే మరి నాకు చెప్పిన క్షమాపణ కూడా కన్సిడర్ చేయబడదు. లేదు రెడ్ బుక్ లో వాళ్ళ పేర్లు తీసేస్తాము క్షమాపణ చెప్తే అంటే వైసీపీ లీడర్లు నేను చెప్తున్నా, ఎవరెవరైతే బూత్ కామెంట్స్ చేశారో దయచేసి ఇలాగే క్షమాపణ చెప్పండి. మేము అనాలని అనలేదు, బట్ మీరు ఫీల్ అయ్యి ఉంటే మై అపాలజీస్ సేమ్ ఈయన ఈ పెద్ద మనిషి చెప్పిన అపాలజీనే చెప్పండి. ఇఫ్ దే రిమూవ్ ఇట్ దట్ ఫ్రమ్ రెడ్ బుక్ నేను కూడా డ్రాప్ అయిపోతాను అంతే. నా ధర్మమే కదా అడగడం, హక్కు కూడా. మేబీ ఎన్నో దశాబ్దాలుగా ఉండొచ్చు, బట్ అది ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు, అది రైట్ టు వాయిస్ అనేది. సో అంటే మీరు ఇందులో చూడొచ్చు మ్యామ్, అంటే ఇంత ఎప్పటి నుంచో తరతరాలుగా కొన్ని దశాబ్దాలుగా వస్తున్నారు. సో వాళ్ళ మీద మీరు కైండ్ ఆఫ్ ఒక అంటే అనుకోకుండా జరిగిన ఈ క్లాష్ లో చాలా దూరం వెళ్లాల్సి వచ్చిన సిచ్యువేషన్ కనపడుతూ ఉంది. సో ఇది ఇంకా ఎంతవరకు వెళ్తుంది? ఓకే అండి, వాళ్ళు దశాబ్దాలుగా రాజకీయంలో ఉంటే ఉండనివ్వండి, ఫ్యాక్షనిజం లో ఉంటే ఉండనివ్వండి, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ కదా. అంటే ఫస్ట్ జనరేషన్ పాలిటిషియన్స్ ఎవరు ఇంకా రాకూడదా? తరతరాలుగా 8 తరాలుగా ఉన్నారని చెప్పేసి చాలా మంది జర్నలిస్టులు చెప్తూ ఉన్నారు. అంటే 8 తరాలుగా ఉన్న వాళ్ళే కొనసాగాల అంటే రాజకీయం వారసత్వమా? కాదు కదా. రాజ్యాలు పోయినాయి, రాజులు పోయినాయి, రాజ్యాంగం వచ్చింది అని అన్నారు. అంటే సారీ, రాజులు పోయారు, రాజ్యారిక వ్యవస్థ పోయింది, రాజ్యాంగం వచ్చింది అన్నారు. సో మరి నాలాంటి ఫస్ట్ జనరేషన్ పాలిటిషియన్స్ అందులో ఆడపిల్లలు వస్తే హక్కుగా తీసుకొని మన నోరు మూయించడానికి ఇష్టం వచ్చిన భాష మేము మాట్లాడతాము, ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అన్నది వాస్తవం అండి. ఇది నాకు తెలిసింది, జనాలకు తెలిసింది, నాకు తెలిసింది కూడా ఒకటే. కేవలం ఒకటే చెప్పారు, సొంత పార్టీ కదా అందుకని చెప్పేసి ఏమి అనలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము, అందుకే దీన్ని సప్రెస్ చేయాలని ట్రై చేస్తున్నాము, లెట్ హర్ ఫైట్ అలోన్ అని చెప్పేసి వదిలేస్తున్నారు. 2 రోజులు చేసుకుంటూ వేసుకొని కొన్ని రోజులు ఎలాగో ఆర్థికంగా కూడిన వ్యవహారం, సో లెట్స్ సీ అని చెప్పేసి వదిలేశారు. బట్ ఇది చాలా అన్యాయమైన అంశం, అలా చేయకూడదు. అంటే మన సొంత పార్టీ వాళ్ళు చేస్తే ఒక రకమైన న్యాయం, లీడర్లు చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్లు తప్పు చేయకూడదు అన్నది నాది. ఓ సాధారణ పౌరుడు ఎవడో పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా సైకో చేశాడు అనుకోండి, పెద్ద పట్టించుకోము అసలు. ఎందుకంటే వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు సైకోలే తప్ప మామూలు వాళ్ళు కాదు. కానీ ఈయన చెప్పడం వల్ల ఈయన ఫాలోవర్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాట్ ఎవర్ హీ సెడ్ ఈజ్ రైట్ అంటున్నారు. వాట్ రైట్? అంటే భారతదేశంలో ఒక ఆడపిల్లని అబ్యూస్ చేస్తే ఎస్ దిస్ ఈజ్ రైట్ అంటున్నారంటే ఏం హక్కు ఇచ్చింది రాజ్యాంగం? వీళ్ళకి ఏమో స్పెషల్ పరిమితులు క్రియేట్ చేసిందా? కెన్ అబ్యూజ్ ఎ ఉమెన్ అని ఏమంటున్నారంటే నువ్వు గెలుక్కున్నావు కాబట్టి తిట్టారు. ఓహో, నేను రాజ్యాంగబద్ధంగా పద్ధతిగా మాట్లాడితే బూతులు తిట్టడం అన్నది కౌంటర్ బ్యాక్ అవుతుందా? మీకు సంస్కారం అంటే మీరు మనుషులైతే మీరు కూడా రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి. అసలు అక్కడ అంత ఇష్యూ కూడా లేదు కదా, జాగ్రత్తలు చెప్పారు అంతే. నేను కఠినంగా మాట్లాడినా, నేను పద్ధతిగా మాట్లాడినప్పుడు పద్ధతిగా కౌంటర్ బ్యాక్ చేయాలి. కాదు చెయ్యము అని చాలా మంది అతని ఫాలోవర్స్ అంటున్నారు. ఎందుకు చేస్తారు? మాకు ఇవే బూతులు వచ్చు అని. అవే బూతులు నాకు కూడా వచ్చిన సంగతి వాళ్ళు మర్చిపోకూడదు. నేను కూడా అబ్యూస్ చేయొచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని. ఓ నన్ను అలా అన్నారంటే సో యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దట్, అయితే బాగా తెలిసే ఉంటుంది అయితే మీకు ఆ ప్రొఫెషన్ గురించి. మైట్ బి యువర్ ఫ్యామిలీ ఇన్ దట్ పాస్ట్ ఫ్రమ్ దట్ 8 దశాబ్దాలు అని కూడా నేను కూడా అనొచ్చుగా, అనలేదు కదా. అది సో ఇప్పుడు చూస్తూ ఉంటే మేము బీజేపీలో నుంచి చాలా అగ్రెసివ్ గా చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు మన జేసీ గారి వివాదం వల్ల మళ్ళీ పార్టీకి ఏదైనా భవిష్యత్తు వెళ్ళాలనుకున్నప్పుడు అది ఇంపాక్ట్ పడే అవకాశం డెఫినెట్ గా పడుతుంది. కానీ చాలా మంది హేటర్లకి, తెలివైన వాళ్ళకి చిన్న వేరియేషన్ ఏంటంటే, హేటర్స్ ఏమనుకుంటున్నా అంటే ఓహో నీకు సినిమా ఇండస్ట్రీలో ఆఫర్స్ కావాలి కాబట్టి నువ్వు రచ్చ చేస్తున్నావు,
ఓ రాజకీయంలో నీకు ఆఫర్లు కావాలంటే రచ్చ చేస్తున్నావు. అసలు మనము మన ఇండస్ట్రీకి అగైనెస్ట్ గా వెళ్తే మనకు అక్కడ ఆపర్చునిటీ ఉండదు అన్నది తెలివైన వాళ్ళకి చాలా బాగా తెలుసు. అట్లే మన సొంత పార్టీలో మనం అగైనెస్ట్ వెళ్తే మనకు ఆపర్చునిటీ ఉండదు అన్నది తెలిసి ఉండాలి. ఇంకొకటి, నాకు పార్టీలో అవకాశాలు కావాలంటే నేను లీడర్లను పర్సనల్ గా కలవాలి. రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళో, వారానికి ఒకసారి వెళ్ళో, ఫ్లవర్ బొకే ఇచ్చో, లేకపోతే ఫోన్లలో మాట్లాడో, మెసేజ్ పెట్టో ఇలా చేసుకోవాలి. సో పార్టీ ఇప్పుడు నేను నా వ్యక్తిత్వమా పార్టీనా అంటే, నా పార్టీనే ఫస్ట్ నాకు చెప్పింది. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అని చెప్పింది. నేషన్లో నేను ఒక సిటిజన్ కదా, ఒక సిటిజన్గా నా నా పరువుని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. అండ్ నా యొక్క వ్యక్తిత్వ హననం జరిగినప్పుడు నెక్స్ట్ ఇయర్ మహిళా రిజర్వేషన్ 33% అమెండ్మెంట్ చేస్తున్నారు. మరి చేసిన దానికి విలువేముంది? నా మీద జరిగిన దానికే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకొని నా కోసం నేను పోరాటం చేసుకోకపోతే, ఇప్పుడు 33% రిజర్వేషన్ ఉంది నాకు ఇవ్వు అని వాడుకునే హక్కులు కూడా నాకు లేవు కదా. అవును, అంతే. ఈ డిఫేమేషన్ అనేది సెపరేట్ గా ఏమైనా కేసు ఫైల్ చేస్తారు మ్యామ్? అంటే కంప్లీట్ గా డిఫేమేషన్ అయితే జరిగింది, డిఫేమేషన్ చేశారు. ఇట్స్ ఉమెన్ డిగ్నిటీ థింగ్ కదా. అన్నీ అవుతాయండి, అన్ని కేసులు చేస్తాను. నాకు చట్టం ఏ ఏ హక్కులు కల్పించిందో అన్నీ చేస్తాను. నా న్యాయ పోరాటం నేను చేసుకుంటాను. అదే చెప్తున్నాను కదా, వెన్ ఐ డోంట్ ఫైట్ ఫర్ మై సెల్ఫ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు స్పీక్ అబౌట్ ఎనీ అదర్ ఉమెన్. ఇంకా ఇప్పుడు ఏ మహిళా సంరక్షణ కోసం నేను మాట్లాడానో, రేపు పొద్దున నేను నా కోసం ఫైట్ చేసుకోకపోతే ఇంకో వీడియో నేను చేయలేను. నేను తాడిపత్రి కాదు కదా, నేను అన్ని ఊర్ల పేర్లు చెప్పి నేను వీడియోలు చేస్తాను. అన్ని ఊర్ల వాళ్ళు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోమని చెప్పాను. తప్పును సగం మంది ఉంటారు, నాకు అందరూ అవే సలహాలు ఇస్తున్నారు. నీ పన్ను చేసుకోక ఎందుకు వేరే వాళ్ళ విషయంలో వెళ్ళి పెడతావు అని. దేశం ఎట్లపోతే నాకెందుకు, సమాజం ఎట్లపోతే నాకెందుకు, ఊరు ఎట్లపోతే నాకెందుకు, మనుషులు ఎట్లపోతే నాకెందుకు అనేవాళ్ళు తిని పడుకొని నిద్రపోండి. మీరు నిద్రపోండి. భారతదేశ యువత చావ చచ్చిపోయి నోరు మూసుకొని పడుకొని నిద్రపోతున్నారు. పైగా ఎవడన్నా మంచి చేస్తుంటే ఎవడు చేయమన్నాడు అని పైగా రివర్స్లో మాట్లాడుతున్నారు. నాకు అలవాటు మా అమ్మ నాన్న నేర్పలేదు. మీ అమ్మ నాన్న నేర్పింటారు కాబట్టి మీరు పడుకొని నిద్రపోండి. లేదా మీ అమ్మ నాన్న ఇలాంటి బూతుల్ని ఎంకరేజ్ చేయమని ఎందుకు చెప్తున్నా అంటే, మళ్ళీ అమ్మ నాన్నలు ఎందుకు తీసుకొస్తావు అంటే, అమ్మా నాన్న మంచి సంస్కారం నేర్పి ఉండింటే, ఓ పెద్ద మనిషి నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదు అంటారే తప్ప ఆయన మాట్లాడింది కరెక్ట్ అనరు. సంస్కారం ఇంటి నుంచి మొదలవుతుంది, తర్వాతే స్కూలు. అమ్మ ఒడిలోనే సంస్కారం నేర్చుకుంటారు ఎవరైనా. బట్ నేను సమాజంలో ఏదైనా జరిగితే ప్రశ్నించే గుణం నాది, ప్రశ్నించే గొంతు నాది. నేను ప్రశ్నిస్తూనే ఉంటా ఈ గొంతున్నంత వరకు. సో కాబట్టి నేను అడుగుతా, నేను మాట్లాడతా, నేను నిలదీస్తా. దిస్ ఈస్ మై నేచర్. సో రీసెంట్ గా తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ లేదా ఛాంబర్ లో కూడా ఫైల్ చేయడం జరిగింది. అవును. సో సినీ రంగం నుంచి ఎటువంటి మద్దతు వచ్చింది? నేను ఏం అడిగానో అది వచ్చిందండి, చాలు. ఇంకా నేను అంతకంటే వాళ్ళని ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే పీపుల్ ఆల్ ద టైమ్ సినిమా వాళ్ళు అని కామెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆ సినిమా వాళ్ళ సపోర్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. కండెమ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కండెమ్ చేయకపోవడం వల్ల, ఇప్పుడు నా సొంత పార్టీ వాళ్ళు కండెమ్ చేయకపోవడం వల్లే కదా ఇప్పుడు అదేంటి మీ పార్టీ వాళ్ళు కనీసం సోషల్ మీడియాలో కూడా కండెమ్ చేయలేదు అన్నారు. ఆ సినిమా వాళ్ళు అదే సపోర్ట్ అడిగా వాళ్ళు కండెమ్ చేశారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు. అంతే, దట్స్ ఇట్. సో పీపుల్ కి చాలా మందికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ అమ్మాయిని సినిమా ఇండస్ట్రీ నుంచి వెలేశారు అన్నారు. వెలేశారు అన్నారు, మళ్ళీ ఇండస్ట్రీ వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారు? అది ఎలాగో అంటే వాళ్ళు వెళ్ళేసారంటున్నారు కదా, అంటే వాళ్ళకి అంత గ్యాప్ వచ్చే అవకాశం, వాళ్ళు అనటానికి ఎందుకు అంత అవకాశం ఇచ్చారు? ఎందుకు ఫ్రీక్వెంట్ గా చేయట్లేదు? ఇక్కడ మనుషుల దగ్గర హేటర్స్ నుంచే యాక్చువల్లీ సమాధానాలు ఎత్తుక్కోవచ్చు తెలుసా. హేటర్స్ కి నేను భలే ఇంపార్టెన్స్ ఇస్తా. చాలా మంది అంటారు హేటర్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వద్దని. నో, నన్ను లైమ్ లైఫ్ లో పెట్టేదే వాళ్ళు. సో వాళ్ళు యాక్చువల్లీ పాపం నా ప్రత్యక్ష దైవాలు. ఎందుకంటే వాళ్ళే లేకపోతే ఇప్పుడు మంచి వాళ్ళ మౌనం ఎప్పుడు మంచిది కాదు. మంచి వాళ్ళు ఎప్పుడు మౌనంగా ఉంటారు. ఆ మంచి వాళ్ళు మౌనంగా ఉంటే పాపం నాకు లైమ్ లైట్ ఇచ్చేవాళ్ళు కాదు. హేటర్స్ ఏం చేస్తారు నువ్వు లైమ్ లైట్ లో ఉండడం కోసమే ఏదో ఒక ఇష్యూ చేస్తుంటా అంటారు. యాక్చువల్లీ నేనే ఇష్యూ చేయను, నేను ఇష్యూస్ మీద మాట్లాడతాను. వీళ్ళు దాన్ని ఇష్యూ చేసి పెంట చేసి నన్ను లైమ్ లైట్ లో పెడతారు చూడు. పాపం వీళ్ళందరూ నా పిఆర్స్, ఫ్రీ పిఆర్స్ వీళ్ళు. పైగా వీళ్ళే అనలిటిక్ సిస్టమ్ లో ఉంటారు నా దాన్ని ఎట్లా పెంచి పోషించాలని. పైగా నా బ్రెయిన్ లోకి దూరేసేసి నీకు ఇలాంటి థాట్ ఉంది కదా, నీకు అలాంటి థాట్ ఉంది కదా, నువ్వు ఇట్లా చేద్దాం అనుకున్నావు కదా, నువ్వు లైమ్ లోకి రావడానికి ఇలా చేద్దాం అనుకున్నావు. ఈ రోజు ఒక కామెంట్ చదివా, నీకు పని పాటలేక నువ్వు ఖాళీగా ఉండి సినిమా ఇండస్ట్రీలో ఆపర్చునిటీలు సంపాదించుకోవడానికి నువ్వు మా అసోసియేషన్కి వెళ్ళావు, అట్లనే వచ్చే ఎలక్షన్ లో నువ్వు సీటు సంపాదించుకోవడానికే కదా ఇంత ఇష్యూ చేస్తుంటే, అరే వావ్ వాట్ ఏ తెలివితేటలు రే, నాకు కూడా ఇలాంటి తెలివితేటలు లేవు. అసలు నా బ్రెయిన్ కి ఇంత థాట్ ప్రాసెస్, పొద్దున్న లేచి నేనే నా గురించి ఇంత ఆలోచించుకోను. వీళ్ళు ఎంత ఆలోచిస్తున్నారో అసలు. నేను ఒక వీడియో చేసే ముందు స్పాట్ అంతే, నాకు నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అని ఆలోచించాను. వీళ్ళు పాపం నా గురించి ఎంతో ఆలోచన చేసి హేటర్స్ కి ఎందుకు థ్యాంక్ యూ చెప్తా తెలుసా, నా కోసం సమయం కేటాయిస్తున్నారు వాళ్ళు.
ద్వేషిస్తూ కూడా నా కోసం సమయం కేటాయిస్తున్నారు చూడు. ప్రేమించే వాళ్ళు కూడా ఈ రోజుల్లో సమయం కేటాయించట్లేదు ఆనెస్ట్లీ. ఓ ఫోన్ కాల్ చేస్తే 1 minute మాట్లాడడానికి కూడా ఐఎమ్ బిజీ అని పెట్టేస్తున్నారు ప్రేమికులే. అలాంటిది హేటర్స్ నా కోసం నిమిషాలు ఆలోచన చేసి పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు రాస్తారు, నీ థాట్ ప్రాసెస్ ఇట్లుందని. వాళ్ళు చెప్పిన థాట్ ప్రాసెస్ ఏంటంటే ఢిల్లీలో ఏదో ఒక పొజిషన్ లో సింహాసనం వేసుకుని కూర్చున్నారు ఇలానే కాలు మీద కాలు. అంటే వీళ్ళే నా యాక్చువల్లీ అడ్వైజర్స్. సో నువ్వు ఇంత క్రూరంగా ఆలోచన చేస్తావని చెప్పి నాకు వీళ్ళు నేర్పిస్తున్నారు. సో నేను నేర్చుకుంటున్నా ఎంత క్రూయల్ గా ఉండాలి, ఎంత ష్రూడ్ పాలిటీషియన్ అవ్వాలంటే ఎట్లాంటి థాట్ ప్రాసెస్ జరగాలని. వీళ్ళే నా ఫీడర్స్ యాక్చువల్లీ. ఇంకా నుంచి అలా అవుదాం అనుకుంటున్నా. నో మంచితనం, నో జాలి అంతా అక్కర్లేదు. వీళ్ళు ఏదైతే ఎందుకంటే మనము మెజారిటీనే ఎక్కువ తీసుకోవాలి. హేటర్స్ మెజారిటీలో ఉన్నారు. సో కాబట్టి ఐ లవ్ మై హేటర్స్. వాళ్ళు చెప్పింది చేసి నేను ఇటు పొలిటికల్ గా ఇటు సినిమా రంగంలో స్ట్రూడ్ గా ఎదగాలని అనుకుంటున్నా. రైట్. అంటే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ఇండస్ట్రీకి ఎట్లాంటి రోల్స్ అంటే ఫ్రీక్వెంట్ గా చాలా మంది అభిమానులు మిమ్మల్ని మిస్ అయ్యారు. ఇప్పుడు అదే ఇండస్ట్రీకి దూరం అయిన కారణం ఏంటి అంటే ఆ పాయింట్ మిస్ అయిపోయాను కదా. అదే ఇట్లాంటి తెలివితేటలు నేర్చుకుంటే ఇండస్ట్రీకి దూరం అవ్వకుండా ఉండిండేదాన్ని యాక్చువల్లీ. దూరం అయిపోవడానికి అప్పట్లో దూరం అవ్వకపోవడానికి కారణం ఏంటంటే 2 నాలుకల ధోరణి ప్రజల నుంచే వచ్చిందని చెప్పడానికి నేను ఈ హేటర్స్ ని పెట్టా. అది పాయింట్ మిస్ అయ్యాయి ఎక్కడ అని చెప్పేసి. ఈ 2 నాలుకల ధోరణి ఏంటంటే నువ్వు ఇలాంటి దానివే అన్నారు. మళ్ళీ ఏమో నీకు ఇంత పొగరు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఆఫర్స్ లేవు అన్నారు. అదా ఫిక్స్ అవ్వాలి. వీళ్ళు నేను బ్యాడ్ అని అంటే నాకు సినిమాలో 100 ఆపర్చునిటీస్ వస్తాయి. సో నేను పొగరు అనేదాన్ని తీసుకుంటా. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నాకు అందరు పొగరు అన్నారు కాబట్టి నాకు ఆపర్చునిటీస్ రాలేదు. క్లియర్. ఓకే. ఇప్పుడు కొత్తగా చాలా మంది యంగ్ టాలెంట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు వచ్చిన కొత్త జనరేషన్ అంతా కూడా యంగ్ డైరెక్టర్స్ కూడా చాలా మంచి బ్లాక్ బాస్టర్స్ ఇస్తున్నారు, మంచి కంటెంట్ ఓరియంట్ ఇస్తున్నారు. అదైతే మనకి మైథాలజీ అనేది ఫస్ట్ మన భారతదేశంలోనే వచ్చింది. అక్కడ నుంచి ఇట్స్ నాట్ మైథాలజీ, యాక్చువల్లీ దాన్ని మిథాలజీ అని పలకాలి. మిథాలజీ అంటే ఇట్స్ మిత్ అంటే అబద్ధం. సో మన పురాణాలన్నీ అబద్ధాలు అని చెప్పేసి వాళ్ళు మన నోటితోనే పలికిస్తున్నారు. సో అందుకని మన ఎవరైతే హిందూ ధర్మాన్ని ఫాలో అవుతున్నారో లేదా భారతదేశంలో చరిత్ర జరిగిందని నమ్ముతున్నారో దా మిథాలజీ వర్డ్ వాడొద్దని చెప్తాను నేను. సే ఇట్ ఇతిహాస పురాణాలనే చెప్పండి. రైట్, ఇతిహాస పురాణాలు అనుకోవచ్చు. సో చాలా మంది వస్తున్నారు. సో ఇప్పుడు అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే మళ్ళీ మీరు బ్యాక్ టు మీకు దగ్గర రోల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తారు? తప్పకుండా. నేను ఎప్పుడు అసలు నో చెప్పలేదు కదండి ఇప్పటి వరకు. అస్సలు ఏ రోల్ కి నో చెప్పలేదు. అంటే నో చెప్పలేదు ఇన్ ద సెన్స్ నాకు నచ్చకపోతే నో చెప్పాను తప్ప నా వరకు మంచిగా వచ్చినాయి అంటే నేను ఈ మధ్య కాలంలో కూడా, అంటే ఈ ఇయర్ కాదు ఇప్పుడే మొదలైంది. సో లాస్ట్ ఇయర్ కూడా ఎవరో ఏదో స్టోరీ చెప్పారు కానీ బట్ అందరి పాపం చిన్న చిన్న ప్రొడ్యూసర్స్. ఐ నో దట్ దే కాంట్ ఫినిష్ ద మూవీ. ఎందుకంటే ఇంతవరకు నావి రిలీజ్ అవ్వని సినిమాలు 6 7 ఉన్నాయి జస్ట్ బికాస్ ఆఫ్ స్మాల్ ప్రొడ్యూసర్స్. బట్ నాకు పాత్ర నచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ నచ్చింది కాబట్టి చేశా. అన్ఫార్చునేట్ ఏంటంటే రిలీజ్ చేయగలిగిన కెపాసిటీ వాళ్ళ దగ్గర లేకపోవడం వల్లే రిలీజ్ చేయలేకపోయారు. ఇప్పటికీ 6 7 సినిమాలు. ఎస్, అందుకే జనాలకి నేను సినిమాలు చేయట్లేదని అనిపిస్తుంది. రిలీజ్ అవ్వలేదు జస్ట్ డ్యూ టు పాపం లో బడ్జెట్ సినిమాలు అయిండడం వల్ల. క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు కానీ అవ్వకపోవడం వల్లే పాపం క్వాలిటీగా సినిమా ఫినిష్ చేసి మిగిలిన డబ్బులు వాళ్ళకి లేకపోయాయి. మేకింగ్ వరకు ఉండింది అట్లా. సో రిలీజ్ కి ఇప్పుడు ఎంతైతే ఖర్చు పెట్టారో అంత ఖర్చు పెట్టాలి. ఇంకా సినిమాలు బయటికి రావు. ఇట్స్ బీన్ ఏజెస్ కదా, ఇంకా సెట్ అవ్వవు ఇప్పుడు రిలీజ్ చేసినా కూడా. సో కానీ ఇప్పుడు జనరేషన్ కి తగ్గదు ఏదైనా రోల్స్ మీకు యాప్ట్ అయ్యే రోల్స్ వచ్చి మీకు నచ్చే కథలతో వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అప్రోచ్ అయితే యు విల్ డు. ఆఫ్ కోర్స్ డెఫినెట్ గా చేస్తాను, ఎందుకు చేయను. రైట్, అంతే. ఎస్ మ్యామ్. సో ఇప్పుడు మళ్ళీ చూస్తూ ఉంటే జేసీ గారిది ఎక్కడ కూడా వదలట్లేదు మీరు. ఏ విషయంలో కూడా ఎంతో మంది అంటే జనరల్ గా మన రిలేటివ్స్ లో కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఏదో తరతరాలు అది ఇది ఆ ట్రావెల్స్ ఈ ట్రావెల్స్ ఎందుకు వాళ్ళతో వెళ్ళటము అనేసి సినిమాలో చెప్పినట్టుగా చెప్తూ ఉంటారు. బట్ ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది కాన్స్టాంట్ గా ఎక్కడ తగ్గకుండా? సో కమిషనరేట్ దగ్గరికి వెళ్ళటం కానీ, ఏసీ దగ్గరికి వెళ్ళటం కానీ, అన్ని చోట్లకి కూడా వెళ్ళి ప్రూఫ్స్ అని అటాచ్ చేసి మరి మీరు చేస్తున్నారు. సో వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? ఫైనల్లీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అనిత గారు ఏదైతే వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మొట్టమొదటి మాట ఆంధ్రప్రదేశ్ లో ఆడబిడ్డలకు సంరక్షణ విషయంలో ఎలాంటి చింత పడనవసరం లేదని చెప్పారు. అండ్ రీసెంట్ గా 30 days బ్యాక్ వచ్చేసేసి ఏం చెప్పారు, సోషల్ మీడియా సైకోలు, వర్బల్ డైరీ ఇట్లా ఉన్న వాళ్ళను ఏ ఆడపిల్ల అయినా సరే తప్పుగా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటాము అన్నారు. ఎవరో బయట వాళ్ళని అంటేనే తీసుకున్నప్పుడు ఐఎమ్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ వన్ పొలిటికల్ పార్టీ అండ్ ద సేమ్ అదర్ పొలిటీషియన్ విచ్ ఈస్ ఇన్ అలయన్స్
అంటే మన వరకు వచ్చేసరికి ఈ ధర్మం, న్యాయం, ఇచ్చిన మాటలు, చర్యలు పక్కకి వెళ్ళిపోయాయా? వెళ్ళకూడదు. సీఎం కానీ, డీసీఎం కానీ, హోమ్ మినిస్టర్ కానీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి. మీరు ఎలాంటి చర్యలు అయితే, మీరు ఇచ్చిన మాటల్లో చర్యలు ఏదైతే ప్రభుత్వ చర్యలు ఉన్నాయో తప్పకుండా తీసుకోవాలని మాత్రమే మాట నిలబెట్టుకోమని అడుగుతున్నా. ఇంకేం అడగట్లేదు నేను. రైట్. సో మహిళా హోమ్ మినిస్టర్ మన అనిత గారి దృష్టికి ఈ విషయం వెళ్ళిందా? తీసుకెళ్తాను. ఓకే. అందరికీ తెలుసండి, మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఆయన నన్ను బూతు తిట్టాడన్న సంగతి సిబిఎన్ దగ్గర నుంచి ఆంధ్రాలో ఉన్న ప్రతి లీడర్కి అండ్ మా పార్టీల వాళ్ళకి, తెలంగాణలో ఉన్న మా పార్టీ వాళ్ళకి అందరికీ తెలుసు ఇష్యూ గురించి. బట్ ఎందుకని మౌనం వహిస్తున్నారు ఇప్పటికీ? ఉంటారు అంతే, అలయన్స్ కదా. పక్క పార్టీ వాళ్ళు అయితే వేసుకునేవాళ్ళు. నాకు వద్దురా నాయన, నాకు ఇంట్రెస్ట్ లేదని నేను డ్రాప్ అయినా సరే. బట్ ఈ ధోరణి అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఇప్పుడు అనుకుంటారు, సో మన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళనే మనమే తక్కువ చేసుకోకూడదని. కానీ జనాల దృష్టిలో మాత్రం ఖచ్చితంగా తక్కువ అయిపోతారు. పొలిటికల్ గేమ్ ఆడదామని అనుకుంటారు. మేధావులు అయిండొచ్చు, వాళ్ళు పొలిటికల్ మేధావులు అయిండొచ్చు, ఎన్నో చూసిండొచ్చు, ఎన్నో చేసిండొచ్చు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్ వచ్చేసరికి ఓట్ రేషియో ఎప్పుడు తగ్గిపోతూనే ఉంటది. మనం ధర్మంగా నిలబడితేనే రాజకీయం ఆడాలి, ఆడాల్సిందే. 70% రాజకీయం ఆడితే 30% అన్న ధర్మంగా ఉండాలి. ఆ 30% లో కూడా ధర్మం తప్పితే, నేను చెప్తున్నాను కదా, కృష్ణ ప్రేమికురాలాగా ఉత్త పుణ్యానికి నన్ను అన్నందుకు అవతల వాళ్ళకి కర్మ మామూలుగా ఉండదండి. నేను తప్పు చేశానా, ఓకే, అవతల వాళ్ళు ఏమన్నా నేను భరిస్తా. ఇప్పుడు నేను భరించినా సరే నా కృష్ణ అయితే ఊరుకోడు. ఇదైతే నేను చెప్తున్నా. ఇచ్చింది పోదు, ఇవ్వంది రాదు అంటారు. కర్మ వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. అందుకని చెప్పేసి కృష్ణ ఇస్ ద బిగ్గెస్ట్ పాలిటీషియన్. యూనో, చాలా మంది అంటారు రాజకీయాలు నీకు ఎందుకు అని నన్ను అంటారు, కానీ కృష్ణ ఇస్ ద బిగ్గెస్ట్ పాలిటీషియన్. హి సెడ్ ఫైట్. మిగిలింది చూసుకుంటే, ఇప్పుడు నేను ఏది చేయకుండా ఇంట్లో కూర్చొని కృష్ణ నువ్వు చెయ్యి అంటే నేను చేతగాని దాన్ని కాదు. కృష్ణ యుద్ధం చేయమన్నాడు, అర్జునుడికి అదే చెప్పాడు, నువ్వు యుద్ధం చేయి, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాము అన్నాడు. సో నాకు అదే చెప్పాడు, యూ ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ రైట్ కోసం నువ్వు ఫైట్ చేయి. నా హక్కుల కోసం నేను అందుకే ఫైట్ చేసుకుంటూ ఉన్నాను. తర్వాత చేసేది ఆయన తర్వాత చేస్తాడు. ఇప్పుడు పోలీసులు చేయలేదా, న్యాయస్థానం కూడా చేయలేదా, ప్రభుత్వం కూడా చేయలేదా, తర్వాత ఆయన చేస్తాడు. లేదా వీళ్ళ ముగ్గురుతో చేతులు కట్టించి కూడా ఆయనే చేయిస్తాడు. దట్ ఐ బిలీవ్. రైట్. సో రీసెంట్ గా చూస్తే మనకి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు కావచ్చు ఇలాగా సభ్యకరమైన పోస్టుల్లో దూషించినప్పుడు వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా డైరెక్ట్ గా స్టేజ్ మీద చెప్పడం జరిగింది. సో ఈ విషయం గురించి మీరు ఎక్కడైనా ట్యాగ్ చేస్తూ డిప్యూటీ సీఎం గారికి ట్యాగ్ చేస్తూ ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు? మాధవ్, ఐ జస్ట్ టోల్డ్ యూ, ఫస్ట్ పోలీసులకు అటాచ్మెంట్ చేసి ఎఫ్ఐఆర్ చేపిస్తాను, ఓకేనా? తర్వాత ప్రభుత్వానికి, సీఎం గారికి, డీసీఎం గారికి, అనిత గారికి, గవర్నర్ కి, మా పార్టీ ఉమెన్ ప్రెసిడెంట్ గారికి ఆంధ్రప్రదేశ్ లో, అండ్ లోకేష్ గారికి, వీళ్ళందరికీ అఫీషియల్ లెటర్స్ డ్రాఫ్టింగ్ చేసి ఇస్తాను. అండ్ నేషనల్ లెవెల్లో వచ్చేసేసి పిఎం గారికి, పిఎంఓకి, అమిత్ షా గారికి, అమిత్ షా గారి మెయిల్ కి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, అలాగే మా నేషనల్ ప్రెసిడెంట్ నడ్డా గారికి, అందరికి అఫీషియల్ లెటర్స్ చాలా లాఫుల్ గా లాయర్ తో డ్రాఫ్టింగ్ చేపించి మెన్షన్ చేస్తాను. ఓకే, అంత ఈజీగా అయితే కనిపించట్లేదు. వదలను, ఏది వదలను. రైట్. అంటే ఈ ఇష్యూ ఇంత జరిగాక మీరు ఇంత పట్టు వదలకుండా వెళ్తూ ఉన్నారు. సో ఎప్పుడైనా కానీ జేసీ గారు కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, మీతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మాట్లాడే ప్రయత్నం చేశారా? ప్రత్యక్షంగా పరోక్షంగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు, కానీ పరోక్షంగా బెదిరించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బెదిరింపులు వచ్చినాయా? చేస్తారు, ఎందుకు చేయరు, చేస్తారు. అదే నేను సబ్మిట్ చేయబోతున్నాను సాక్ష్యాలు. ఓకే, ప్రూఫ్లు నేను చేస్తా. ఏమని బెదిరిస్తున్నారు? అది మా తాడిపత్రి చరిత్ర తెలుసా మీకు? ఒక్కసారి అంటే తలలు తెగిపోతాయి, అది ఇది ఏవో చేస్తున్నానులేండి. పోలీసులకు చెప్తాను, కొన్ని కెమెరాల ముందు చెప్పకూడదు. పోలీసులకు చెప్పి పోలీసులకు మాత్రమే చెప్పాలి. రైట్, రైట్ మ్యామ్. సో ఇప్పుడు ఈ ఇష్యూ అనేది జరుగుతుంది, ఇదంతా ఓకే. బట్ మీరు చూస్తే ఎప్పటి నుంచో కూడా అందరూ అనుకుంటూ ఉంటారు మీరు రాజకీయాల్లోకి సినిమాల్లో నుంచి వచ్చి, సినిమాల్లో వచ్చిన ఫేమ్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారనుకుంటూ ఉంటారు. బట్ డెస్పైట్ ఎప్పటి నుంచో కూడా కొన్ని సోషల్ యాక్టివిటీస్, అంటే మేము ఎప్పటి నుంచి చూస్తున్నాం, ఆర్ఫనేజ్ కావచ్చు. సో మీరు స్వయంగా అంటే ఎక్కడి నుంచి కూడా ఏం ఫండ్స్ కలెక్ట్ చేయకుండా మీరు మీ సొంతంగా నడిపిన ఆర్ఫనేజ్ ఉన్నారు. సో ఇవన్నీ కూడా అసలు ఎప్పుడు వాట్ ఇనిషియేటివ్ టు కమ్ ఇన్ టు దిస్ సోషల్ యాక్టివిటీస్? నా చైల్డ్హుడ్ నుంచి కూడా ఈ వాయిస్ అనేది చాలా ఉంది. అందుకే కొత్తగా చూసే ప్రజలకు లైక్ నేను కొత్తగా పాలిటిక్స్ మాట్లాడుతున్నా, కొత్తగా హిందుత్వం మాట్లాడుతున్నా, కొత్తగా సమాజం గురించి మాట్లాడుతున్నా, అంత ప్రజలకు కొత్త.
అవును. నేను కాక మొన్న వచ్చిన వాళ్ళకి కొత్త. నా ఫ్రెండ్స్ ఎవరికి నేను కొత్త కాదు. బికాజ్ నా వాయిస్ కొత్త కాదు, నేను వాయిస్ రేస్ చేయడం కొత్త కాదు, నేను ఇష్యూస్ మీద ఫైట్ చేయడం అంతకంటే కొత్త కాదు. నేను స్కూల్లో నా రైట్స్ కోసం ఫైట్ చేశా, నేను కాలేజ్లో నా రైట్స్ కోసం ఫైట్ చేశా. మనం ప్రిన్సిపల్ దగ్గరికి పోదాం, ఇట్లాగైనా సరే ఈ రోజు మనం అడిగేద్దాం మన ప్రిన్సిపల్, నలుగురు నేసుకొని వెళ్ళిపోయి, సార్ యాక్చువల్లీ సార్ నేను ఈ ఇష్యూ మాట్లాడడానికి వచ్చాను సార్, నేను నా ఫ్రెండ్స్ అని చూస్తే ఆ రోజు లిటరల్ ఇంటర్లో ఫ్రెండ్సా అన్నాడు. అవును సార్, ఇగో సార్ అన్నాడు. ఎవరు లేరు వెనక. అసలు సార్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్ అన్నాడు. సరే నువ్వు చెప్పాలనుకుని చెప్పు, నువ్వు ఎలాగో చెప్పేస్తావు కదా అని. అవును సార్ వీళ్ళు జరిగింది అలా ఇలా కంప్లైంట్ చేసేసా. సో నాకు వెనక నలుగురు ఉన్నారా ఫస్ట్ అడుగుతా, ఫ్రెండ్సే కదా, రండి వెళ్ళిపోదాం అడిగిద్దాం అని. ఆ నలుగురు లేకపోయినా నేను చెప్పాలనుకుని నేను చెప్తా. సో ఎవరికి మాధవీలత నేచర్ అంటే నా ఫ్రెండ్స్ కి, నా క్లాస్మేట్స్ కి ఎవరికి కొత్త కాదు. కొత్తగా చూసే వాళ్ళకి మాత్రమే నేను కొత్త. సో ఐ బార్న్ విత్ కరేజ్, ఐ బార్న్ విత్ గట్స్. సో నా బ్లడ్ లో భయపడే అంశం లేదు అసలు. నిజమో అబద్ధమో కానీ ఊర్లో వాళ్ళు ఊరికే సరదాగా అంటుంటారు, పసుపులేట ఆడపిల్లలకు ధైర్యం ఎక్కువ చాలా అని. అది అంటూ ఉంటారు, మా చుట్టాల్లో అంటూ ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి, నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు మా ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చి మీ పిల్లకి పెళ్లి చేయరా అంటే తన ఇంట్లో ఉంది, కొంచెం గట్టిగా వినిపించిందంటే ఇప్పుడు వచ్చేసి మామూలుగా అరవదు, అంత గట్టిగా వస్తుంది మీ మీద, సో కొంచెం తగ్గించి మాట్లాడండి వాయిస్ అని మా అమ్మ చెప్పేది. పక్క రూమ్ లో ఉన్నా నాకు వినిపిస్తూ ఉండేది అనమాట. ఏంటి అంత రాక్షసా నీ కూతురు అంటే, ఒక్కసారి వదిలితే బోన్లోంచి బయటకు వచ్చిన సింహంలాగా అరుస్తుంది, అవసరమా ఇప్పుడు మీరు అవన్నీ వదిలేసేయండి, కట్నం ఎంత ఇస్తారు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ మాట చెవులో పడిందంటే అయిపోయింది మీ పరిస్థితి అని వచ్చేసిందని బయటికి. కట్నం ఏంటి, కట్నం ఎందుకు ఇవ్వాలి, ఆడపిల్ల కట్నం ఎందుకు ఇవ్వాలి, మీకు సేవ చేసి మీకు అన్ని చేసి మళ్ళీ కట్నం కూడా, మాయమ్మో నీ కూతురమ్మా రాక్షసి అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సో అది నాకు చైల్డ్హుడ్ నుంచి నా నేచర్ అంతే. సో అలా అంటూ అంటూ ఉండడం వల్ల నాకు కూడా బాగానే ఇంట్రెస్ట్. నా స్కూల్లో నా ఫ్రెండ్స్, నా టీచర్స్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లే ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఏదైనా సరే చాలా డేర్గా మాట్లాడతాం ఇంకా ఉండాలి, నాకు ఎంకరేజ్ చేసే పెంచారు. సో ఐమ్ లైక్ దిస్. ఇక సోషల్ సర్వీస్ అంటారా, మనకి ఎప్పుడు స్కూల్లో అవన్నీ నేర్పించేదంటే మొక్కలు నాటండి, అవి చేయాలి ఇవి చేయాలంటే మనం దగ్గర నుంచి మనం నాటింది పక్కన వాళ్ళతో కూడా నాటించేవాళ్ళం అనమాట. కమాండింగ్, మనం లీడర్, ఎవరు తెలుసా లీడర్, నేను చెప్తే చేయాలి, నాటు అక్కడ మొక్క. సో ఇది నాకు అలవాటు అయిపోయింది. సో ఎవరికన్నా కొంచెం హెల్ప్ చేయాలి. సో ఈ హెల్పింగ్ నేచర్ ఏంటంటే మా మదర్, నీ దగ్గర లేకపోయినా సరే వేరే వాళ్ళకి పెట్టు, సో నీ దగ్గర 10 రూపాయలు ఉందనుకో 9 రూపాయలు ఖర్చు పెట్టేసాయి, 1 రూపాయి నీకోసం దాచుకో, అది ఎప్పటికైనా పనికి వస్తుంది, ఇవన్నీ చెప్పి చెప్పి పెంచారు. పైగా ఇంట్లో సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఇట్లాంటి కథలు చెప్తూ పెంచితే అబ్బా దేశం కోసం ధర్మం కోసం అని చాలా షీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్, ఫోటోలన్నీ చూపించి ఇక్కడ దొరికారు, బస్ స్టాండ్ లో దొరికారు వాళ్ళు చెప్తుంటే సడన్ గా ఆపేశారు. ఎందుకు ఆపేశారు చెప్పండి అని. మాధవి గారు మీకు తెలుస్తుందా మీరు ఏడుస్తున్నారు అనింది. నాకు తెలియదు, ఐ వాస్ క్రైయింగ్. ఆమె సడన్ గా ఆపేసింది చెప్పడం, ఇవన్నీ స్టోరీలు చెప్తుంది, ఒక్కొక్కళ్ళ స్టోరీ చెప్తుంది అనమాట. అయ్యో అయ్యో పర్లేదని మీరు చెప్పండి అని. సరే వద్దు నేను చెప్పను, ఇంకా మీరు ఏడుస్తున్నారంటే సరే కిందకి వెళ్ది చూపిస్తానని కిందకి వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళింది. వాళ్ళకెళ్ళి తీసుకెళ్తే మళ్ళీ ఏడుస్తున్నా, వద్దండి రండి వెళ్ళిపోతాం ప్లీజ్, మిమ్మల్ని ఇక్కడికి ఏడిపించడానికి నేను పిలవలేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకొని సో పిలిచాను. ఆ తర్వాత ఆమె ఒకటి చెప్పింది అనమాట, మనం రోజుకి ఎంతో ఖర్చు పెడతాము, సో ప్రతి మనిషి ఒక్కొక్క రూపాయి వేస్తే ఆ ఒక్కొక్క రూపాయి ఎంతమందికి సాయం అవుతుంది. ఆ కాన్సెప్ట్ నచ్చావులే సినిమా ప్రమోషన్లకు కానీ వేరే ఈవెంట్స్ కానీ ప్రతి చోటకి వెళ్ళిన చోట నేను అందరికి ఆ కాన్సెప్ట్ గురించి వివరించాను. ఒక్క రూపాయి డొనేట్ చేయండి. కాలేజ్ స్టూడెంట్స్ మీరు చూడు 2500 మంది ఉన్నారు, 2500 రూపాయలు నిజంగా అది ఒకళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, మెడిసిన్ వస్తుంది, ట్రీట్మెంట్ వస్తుంది, ఇట్లా వస్తుందని అప్పటి నుంచే నేను చేయడం స్టార్ట్ చేశా. అండ్ దెన్ అలా పుట్టి 2013లో నా సోషల్ మీడియా అందరు రాంగ్ గా అప్పుడప్పుడే వాడుతున్న క్రమంలో రైట్ గా ఎలా వాడాలి అని అలా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, సో అట్లా నక్షత్ర ఫౌండేషన్ పెట్టి అలా కండక్ట్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత సోషల్ మీడియా నుంచి సపోర్ట్ కూడా తగ్గిపోయింది కరోనా తర్వాత. అండ్ మన పాకెట్ లోంచి వెళ్ళిపోవడమే తప్ప బయట నుంచి నాకేం లేవు. అండ్ నేను పెట్టిన కొత్తలో నేనేమైనా ఫండ్స్ అడుగుతానేమో అని కొంతమంది ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ కట్ చేశారు. అయ్యో దుర్మార్గులారా, అసలు నేనేం అడగలేదు కదా అసలు మిమ్మల్ని. నేను ఓన్లీ హ్యూమన్ సపోర్ట్ అడిగా. అంటే కొంచెం పక్కన మనం ఏదైనా ఈవెంట్ చేసేటప్పుడు ఎలా అంటే మన ఏమంటారు నక్షత్ర ఫౌండేషన్ అని చెప్పి ఒక వినయలు కట్టడానికి కూడా మనకు మనిషే సాయం కావాలి. సో బ్యానర్ కట్టాలి కదా, బ్యానర్ కట్టడానికి కూడా కనీసం 2-3 ఉండాలి. ఒక సైడ్ బ్యానర్ నేను కడితే ఇంకో సైడ్ అన్నా ఉండండి.
బట్ అదర్ పీపుల్ కేమ్ అప్ అన్నమాట. సో ఫైనల్లీ అలా వచ్చి 5 మంది మిగిలారు. ఆ తర్వాత 5 మంది కూడా లైఫ్ లో బిజీ అయిపోయారు. ఓకే. సో దెన్ ఐ కుడెంట్ ఏబుల్ టు మేక్ ఇట్. ఎందుకంటే కనీసం 5 మంది కూడా లేకుంటే రిప్రజెంట్స్ గా వస్తామని చెప్పేసి సోషల్ మీడియాలో వందల వేల మంది అంటారు. యాక్చువల్లీ నేను సోషల్ మీడియాని నేను నమ్మను. సోషల్ మీడియాలో జనాల్ని 2013లోనే నేను నమ్మలేదనడానికి ప్రత్యక్ష సాక్ష్యం. మీటింగ్ కి ఎగ్జాక్ట్లీ 65 మంది అటెండ్ అవుతామని 250 మంది అటెండ్ అవుతామని పెట్టారనమాట. నేను నా ఫ్రెండ్స్ చెప్పా 250 మంది వస్తారంట, కనీసం 60 మంది అన్న వస్తారేమంటే 60 మంది కాదురా 6 మంది వస్తే మన మీటింగ్ సక్సెస్ అయినట్లే లెక్క చూసుకోని నేను ట్రస్ట్ మీ ఎగ్జాక్ట్లీ 6 మంది వచ్చారు. అంటే నా ఫ్రెండ్స్ కాకుండా ముగ్గురం కాకుండా 6 మంది వస్తారు చూడండి. ట్విస్ట్ ఏంటంటే కొత్తగా ఒకే ఒక పర్సన్ వచ్చారు, రిమైనింగ్ 6 మంది నా ఫ్రెండ్స్. ఓకే. న్యూ పర్సన్స్ ఎవరు రాలేదు, ఓన్లీ 1 పర్సన్ కేమ్ అనమాట. అట్లుంటుంది సోషల్ మీడియా. నేను అప్పుడే అంతమంది ప్రతిరోజు ప్రతి ఒక్కరు మేమొస్తాం ఫస్ట్ మీటింగ్ అని ఎవరు రాలే. బట్ ఆ తర్వాత ఒక 1-2-3 బ్లడ్ డొనేషన్స్ కి 30 పీపుల్ వచ్చారు. అందరికి యూనిఫామ్స్ నక్షత్ర ఫౌండేషన్ వేసి. సో అంత మంచిగా జరిగిందని. బట్ తర్వాత స్లోలీ ఆఫ్టర్ కరోనా కొంచెం తగ్గిపోయింది. నాకు కూడా బాధగానే ఉంది. బట్ స్టిల్ నా ఇప్పుడు కూడా మళ్ళీ రీసెంట్ గా సర్టిఫికేట్స్ అన్ని చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఎన్జిఓ రన్ చేయడానికి అట్లీస్ట్ గవర్నమెంట్ త్రూ అన్నా రన్ చేద్దాము అని చెప్పేసి సర్టిఫికేట్స్ కోసం ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేశా. Okay. Yeah, it's fresh, ongoing process ఇది. Nice. Happy to hear the update. Hope it will serve many people. Yes. So మనకి ఏదైతే కావాలో అవంతా కూడా by Krishna or by Lord Madhava వచ్చేసి has to fulfill all the people's needs. True. అంటే ఎప్పటి నుంచి చూస్తున్నా అంటే ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి మేము నక్షత్ర ఫౌండేషన్ గురించి వింటూ ఉన్నాము. మీరు ఏదైనా ఇనిషియేటివ్ ఉన్నా కానీ జస్ట్ యూస్ టు టెక్స్ట్ ఆర్ పిలవటం కానీ అది చేయటం కానీ ఉంది. ఇట్ హ్యాస్ టు సర్వ్ మెనీ పీపుల్. అండ్ ఇంకోటి ఏంటంటే మెనీ పీపుల్ కి ఇన్స్పిరేషన్ ఇచ్చేది ఏంటంటే మీరు రీసెంట్ గా అంటే గత ఎన్నికల్లో కూడా మీరు అంటే ఒక్కలుగా స్టార్ట్ చేసి చాలా మందిని కూడగట్టుకొని వెళ్ళి చాలా ప్రచారం చేస్తూ చాలా ప్రయత్నం చేశారు. ఇక్కడ మెజారిటీ కూడా మంచి మెజారిటీతో కూడా ఉన్నారు అక్కడ. అలా ఉన్నప్పుడు అంటే డబ్బు లేని రాజకీయానికి ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు, ఒక మెట్టు ఒక ప్రయత్నం అనేది చేశారు. సో ఆ డబ్బు లేని రాజకీయాన్ని మనం నిజంగా చూడబోతామా భవిష్యత్తులో ఉంటే ఎలా ఉంటుంది? నాట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ ఇండియా. వెరీ అన్ఫార్చునేట్. పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ మనీ. డబ్బు లేకపోతే ఫస్ట్ జనరేషన్ పాలిటిషియన్స్ చాలా మంది ఇన్స్పిరేషన్ చాలా చెప్తాడు, నార్త్ ఇండియాలో సైకిల్ వేసుకెళ్ళి ఆయన గెలిచాడు కదా. కొంతమందికి అది సాధ్యం అవుతుంది తప్ప తెలుగు రాష్ట్రాల్లో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మనం ఉన్న ప్లేస్ ని, ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని, ఇక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ అన్నింటినీ చూసుకొని మనం అడుగులు వేయాలి. తెలుగు రాష్ట్రాల్లో డబ్బు లేకుండా లేదా సౌత్ లో డబ్బు లేకుండా రాజకీయం అన్నది హైలీ ఇంపాసిబుల్. ఏదో నాలాగా ఒకసారి వచ్చి ఏదో నా టాలెంట్ ని గుర్తించి అది బీజేపీ లాంటి పార్టీ కాబట్టి యంగ్స్టర్స్ ని పుల్ చేయాలి అన్న ఒక థాట్ ప్రాసెస్ ఉండడం వల్ల పుల్ చేయడం జరిగింది వాళ్ళు యంగ్స్టర్స్ కి. గెలిచినా గెలవకపోయినా. అండ్ నాలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఒకసారి అక్కడ పోటీ చేస్తే ఓడిపోతే చాలా బ్యాడ్ నేమ్ అంటే సొసైటీ హేటర్స్. నీకు చేత కాలేదు, నువ్వు ఓడిపోయి ఇప్పటికే అంటారు, నీకు నువ్వు అందులో ఫెయిల్ అయ్యావు, ప్రయత్నం చేశారు అన్నారు. ఎవరు అన్నారు ప్రయత్నం చేశారు అన్నారు. ఎందుకంటే పాజిటివ్ గా ఆలోచించే పర్సంటేజ్ చాలా తక్కువ. అరే ఒక అమ్మాయి ఒంటరిగా ఫైట్ చేసి డబ్బు లేకుండా, అది కూడా డబ్బు లేకుండా, కానీ జనాల పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ 10% పాజిటివ్ గా ఆలోచన చేస్తారు స్వతంత్రంగా. మిగిలిన వాళ్ళందరూ ఎవరినో వెనకాల పెట్టుకుంది, అంత వెనకాల పెట్టుకుంటే ఇప్పుడు ఈ పార్టీ పొజిషన్స్ చాలా ఉండేవి కదా. ఇన్ని కూడా ఉంటాయి, ఇవే మాట్లాడతారు జనాలు. బికాస్ మై ఫ్రెండ్స్ కాల్స్ మీ అండ్ టెల్స్ మీ ఏం జరుగుతుంది వాళ్ళ ఆఫీస్కి, ఈ రోజు ఇలా వచ్చారు, ఇలా మాట్లాడుకున్నారు నీ గురించి, దిస్ ఇస్ అవన్. ఓకే, మళ్ళీ నా ఫ్రెండ్స్ అంటారు నీకే అన్ని తెలివితేటలు అంటే ఈ పాటికి ఎక్కడో ఉండేదానివి నువ్వు. సో మేము చెప్పాము అలాగా, తనకు అన్ని తెలివితేటలు లేవు. సో హర్జ్ ఈజ్ నాట్ పొలిటికల్ మైండ్, సర్వ్ చేయాలన్న నేచర్ తప్ప తనకేం లేదని. ఇట్స్ ఓకే, మనం ఎవరిని నమ్మించాల్సిన అక్కర్లే. బట్ డబ్బు లేని రాజకీయం సౌత్ లో చూడడం అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. బట్ ఐఎమ్ ప్రౌడ్, అట్లీస్ట్ ఒక యంగ్స్టర్స్ ని పుల్ చేయాలన్న ఒక థాట్ ప్రాసెస్ తో బీజేపీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన కారణంగా నేను కష్టపడి పనిచేసా, నేను హ్యాపీ. కానీ నేను ఎప్పుడూ నా పార్టీని నిందించలేదు. నేను అక్కడ కంటిన్యూ అవ్వకపోవడానికి కొంతమంది మనుషుల యొక్క స్వార్థం కారణమైంది. నేను ఎప్పుడు అదే చెప్తాను, కొంతమంది మనుషుల స్వార్థమే కారణం అవుతుంది తప్ప నేను డ్రాప్ అయిపోవడానికి సగం డబ్బు లేకపోవడం. ఇన్ కేస్ డబ్బు ఉంటే ఆ స్వార్థాన్ని కూడా నేను కాలుతుందని ఉండేదాన్ని.
ఎందుకంటే నా డబ్బు నేను ఖర్చు పెట్టుకొని నేను వెళ్ళిపోయి నేను పని చేస్తాను. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో పని చేయాలంటే చాలా మంది అంటారు, దాన్ని వచ్చి పని చేయి. అరే పైసలు ఇరావై, నేను పని చేస్తా, ఊరికే సరదానా ఒక చోటు నుంచి ఇంకో చోటికి. సరే గుంటూరులో పని చేయని చాలా మంది నాకు ఛాలెంజ్ చేశారు. వాళ్ళు నేను అడుగుతా, గుంటూరులో నాకు ఇల్లు ఇవ్వండి, తిండి, ఇప్పుడు దాంతోపాటు మనుషులు, అక్కడ ఆ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయి. ఆ డెవలప్మెంట్ కార్యక్రమాలకి అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న ఎమ్మెల్యే పనులు చేయాలంటే పని చేయించు అతనితో. పని చేయించాలంటే నేను ఒక టీంని మెయింటైన్ చేయాలి అక్కడ. ఆ మెయింటైన్ చేయడానికి డబ్బు. సో దాదాపు చీప్లో చీప్ వేసుకుంటే ₹1 కోటి కావాలి ఒక్క 1 ఇయర్ పని చేయడానికి. ఆ ₹1 కోటి ఎవరిస్తారు మరి నాకు? పీపుల్ మాటలు అనడం చాలా ఈజీ. ఆ ₹1 కోటి నీకేంటి, ఎవడైనా ఇస్తాడు, ఎవడైనా కుక్కను కొడితే రాలుతాయని తీసుకొని రాలే కుక్కను పంపించండి. ఐ నీడ్ దట్ కైండ్ ఆఫ్ డాగ్ రే. అంతే కదా, చెట్లను కొడితే రాలుతాయి, డాగ్స్ని కొడితే రాలుతాయి. ఐ నీడ్ దట్ ట్రీ అండ్ డాగ్. దెన్ నేను ఫైట్ చేస్తా. నేను డబ్బులు లేకపోయినా సరే నేను ఫైట్ చేస్తున్నా అంటే, నేను డబ్బులు ఉంటే చాలా నిజాయితీగా ప్రతి రూపాయి జనాలకి ఎట్లా చేర్చాలని ఆలోచన చేస్తా. నాకు కావాల్సింది నేను సంపాదించుకుంది నేను నాకు తినడానికి సరిపోతుంది. బట్ రిమైనింగ్ నేను ఎప్పుడు జనాల కోసమే ఖర్చు పెడతా. అదేంటంటే దురద, మనకి ఏదో ఒకటి సర్వీస్ చేయాలని దురద ఉంటుంది. సమాజంలో ఏం జరిగినా నాకు అక్కర్లేదు అనే జనాలు ఒక టైప్ అయితే, సమాజంలో ఏదన్నా జరిగితే నేను ప్రశ్నించాలనుకునే టైప్ నేను. కాబట్టి మేబీ నేను మారలేనేమో ఇంకా ఎప్పటికీ. అది అంటే ఏమంటారు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ బై ఇన్బిల్ట్ ఉన్న చిప్ అది. సో అది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. అదే ఒక రోజు ఒక ప్రజలకి కావాల్సిన స్థానంలో మిమ్మల్ని కూర్చోబెడుతుందని కూడా మేము చాలా ఈవెన్ ఐ బిలీవ్. ఎందుకంటే ఓపిక చాలా అవసరం మనుషులకి. సో నాకు ఆ ఓపిక చాలా ఉంది. అవును, మీరు పేషెన్స్ గా ప్రతిరూపం, దానికి డౌటే లేదు. ఎగ్జాక్ట్. నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నాకు చాలా పేషెన్స్ ఎక్కువ. నేను దేనికోసమైనా చాలా ఎక్కువగా ఎదురు చూస్తాను. అమ్మో నీ పేషెన్స్ కు ఇంకొకళ్ళు అయితే 4 రోజులు సినిమా ఇండస్ట్రీలో వచ్చేసేసి అమ్మో ఏంటి ఇంకా నాకేం సక్సెస్ రాలేదే అని చెప్పేసి ఏదో ఒకటి చేయడానికి రెడీ అయిపోతారు. రాజకీయంలోకి వచ్చి 1 సంవత్సరం అనగా ఏంటి నాకు పొజిషన్ రాలేదే అని చెప్పేసి, 7 సంవత్సరాలు అయింది ఇంకా వెయిట్ చేస్తున్నావు నువ్వు. సో అందరికీ సోషల్ మీడియాలో నువ్వు నోరేసుకొని అరుస్తావు 99 సార్లు క్షమించి 1వ అంటే 100వ నేను వాయిస్ రైస్ చేస్తా. సో ఆ 99 సార్లు నోరు మూసుకునేంత సహనం నాకుంది. రైట్. కానీ ఎక్కడ ఏదైనా అవకాశం వచ్చినప్పుడు, ఏదైనా ఎవరైనా ఇది చేస్తున్నారన్నప్పుడు, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే మహంకాళి లాగా, అమ్మవారి లాగా మాత్రం ఖచ్చితంగా ఫైట్. దెర్ ఆర్ 2 థింగ్స్ మాధవ్. ఒకటి, మనం దేనికి భయపడాలి? మానవ ప్రాణాల కోసం భయపడాలి. ఇప్పుడు ఇతని విషయంలో పెద్ద ఫ్యాక్షనిస్ట్ అది ఇది అన్నారు, మానవ ప్రాణాల కోసం భయపడాలి. అది నాకు లేదు. ఎందుకంటే నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. భగవంతుడు నాకు, నేను ఎప్పుడో చేసిన గత జన్మలో చేసిన కర్మలకు ఇదిగో నీ మానం ఇలా పోతుంది, నీ ప్రాణం ఇలా పోతుంది, ఎవరికో నువ్వు అన్యాయం చేసింటావు. ఇప్పుడు ఒకటి, మనం సమాజాన్ని, పరిస్థితుల్ని ఖచ్చితంగా ఖండించాలి మనిషి ఇక్కడ ఉన్నప్పుడు. బట్ రెండోది స్పిరిచువల్ వేగా నేను థింక్ చేస్తాను. కాబట్టి ఏదైనా మన కర్మఫలంలో భాగమే. సో మనం ఏదో ఇంతకు ముందు గత జన్మలో చేసిన పాపాలకి మనకి ఇలా జరగాలని రాసి ఉంటే అది అలా జరుగుతుంది. మనుషులు అనుకుంటారు ఇలా అలా వెళ్లకుండా ఉండాల్సింది, ఇలా చెయ్యకుండా ఉండాల్సింది, అరే మనం ఇంకొకటి ఉంటే అసలు జరగకుండా ఉండేది. ప్రికాషన్స్ ఒకటే మనం తీసుకోగలం. మనకు చావు రాసి పెడితే ఇంట్లో బాత్రూంలో కూడా పడి చచ్చిపోతాం, లేదా నిద్రలో కూడా పడి చచ్చిపోతాం. దాన్ని ఎవ్వడు ఆపలేడు భూమి మీద. కారణాలు మనుషులు వెతుక్కుంటారు, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి, మనం బోల్డని కారణాలు వెతుక్కుంటాం కాబట్టి. సో అదే జరగాలని రాసి ఉంటే నేను ప్రికాషన్స్ ఒక్కటి తీసుకోవాల్సిన బాధ్యత నాది. నేను అదే చెప్తా. కృష్ణుడు ఏం చెప్తాను, నువ్వు యుద్ధం చేయి, ఫలితము అది ప్లస్సా మైనసా అది వదిలేసాయి, పోరాటం అనేది చేయాలి. గాల్లో దీపం పెట్టి దేవుడా అనకూడదు కదా, ఆరకుండా చేతులడ్డం పెట్టాలి. ఆ పోరాటం నేను చేసుకుంటున్నా. భయమా? మాన ప్రాణాల కోసం వెరీ అన్ఫార్చునేట్ నాకు లేవు. చూసేవాళ్ళు అవునులే నువ్వు బరితెగించావంటే, బరితెగించిన వాళ్ళకైనా ప్రాణం అంటే భయమేగా. మాట్లాడడం తిరగడానికి భయం ఉండకపోవచ్చు, కానీ చంపేస్తారు చచ్చిపోతాము అంటే ఎవరికి భయం ఉండదు చెప్పు? నాకు అది లేదు. ఎందుకు అంటే ఐ ఇన్స్పైర్డ్ విత్ సుభాష్ చంద్రబోస్ అండ్ భగత్ సింగ్. కాబట్టి వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఇది దేశం కోసం అర్పించేదా అంటే కాదు, ఆడపిల్లల కోసం వాయిస్ రైజ్ చేసా. సో ధర్మం కోసం పోరాడుతున్నా. ఆడపిల్లల సంరక్షణ గురించి నేను మాట్లాడాను కాబట్టి అది నేను సమాజం గురించి మాట్లాడాను, నా కోసం మాట్లాడుకోలేదు నేను. అంతే. ఖచ్చితంగా ఇప్పుడే కాదు, ఎక్కడ కూడా మీరు వ్యక్తిగతంగా చూసుకుంటే ఈ రోజున ఇంకొక లెవెల్లో ఉండేవాళ్ళు, ఇంకొక స్టార్ స్టేటస్ లో ఉండేవాళ్ళు. వ్యక్తిగతంగా నిజంగా what you said is absolutely right. What haters says, because I love haters. I give very importance to them. వాళ్ళకి కిరీటం పెట్టలేదని మళ్ళీ రేపు పొద్దున PR చేయరు వాళ్ళు. సో వాళ్ళకి ఇప్పుడు కిరీటం పెట్టాలి. దే సేస్
వాళ్ళు ఇంకా రకరకాల పీపుల్ నాకు చాలా మంది వీడియోలు పంపిస్తున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ క్రిటిక్స్ అని చెప్పేసి. నేను ఏదో పెద్దోళ్ళ దృష్టిలో పడ్డానికి సోషల్ మీడియాలో ఇలా చేస్తున్నాను. మనం మాట్లాడుకుందాం. పెద్దోళ్ళ దృష్టిలో పడాలి అంటే పెద్ద పనులు చేయాలి. సోషల్ మీడియాలో డాన్సులు కట్టకూడదు. సోషల్ మీడియా అన్నది సొసైటీలో సోషల్ మీడియా పీపుల్ కోసం మాత్రమే, ఎంపవర్ చేయడానికో లేకపోతే మోటివేషన్ ఇవ్వడానికో. పెద్దోళ్ళ దృష్టిలో పడాలంటే ఫోన్ నెంబర్లు తీసుకొని ఫోన్లు చేసి వీక్లీ ఒకసారి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఫ్లవర్ బొకేలు ఇచ్చి ఏదో టిఫిన్స్ లో జాయిన్ అయ్యి, ఇప్పుడు మాధవీలతకు తెలంగాణ బీజేపీ వాళ్ళదే లేదా లేకపోతే ఆంధ్ర బీజేపీ వాళ్ళదే లేదా, పోనీ నేను కావాలనుకుంటే ఢిల్లీలో నాకు అపాయింట్మెంట్లు దొరకవా? మరి ఆబ్వియస్లీ దొరుకుతాయి కదా. మామూలు కార్యకర్తకే దొరుకుతున్నప్పుడు మాధవీలతకు చాలా పేరుందని అనను కానీ, బట్ మాధవీలత ఒక యాక్ట్రెస్ గా ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుతోనే రాజకీయంలోకి వచ్చా. ఎస్, ఆ గుర్తింపు వల్లే జాయిన్ అయిన 10 నెలలకు నాకు టికెట్ ఇచ్చారు. బికాస్ సినిమా పీపుల్ ఆర్ ద క్రౌడ్ పుల్లర్స్ అని నమ్ముతారు కాబట్టి. అది 2 వాడుకొని కంటెస్టెడ్ లీడర్ కాబట్టి నాకు అపాయింట్మెంట్ ఎవరు ఇవ్వకుండా ఉంటారు? పోనీ ఒక అమ్మాయి ఫోన్ చేస్తే మాట్లాడకుండా ఎవరు ఉంటారు భూమి మీద? చెప్పండి ఒకసారి నాకు. ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. ఒక అమ్మాయి ఫోన్ చేస్తే మాట్లాడకుండా ఎవరన్నా ఉంటారా? అవి చెయ్యాలి ఎదగాలంటే. ఇలా సోషల్ మీడియాలో చేయక్కర్లేదు. కానీ నేను అవి చెయ్యను, నేను ఇవే చేస్తా. ఎందుకంటే నాకంటే చావు తెలివితేటలు నాకు అక్కర్లేదు. నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చేయాలనుకుంటా. ఇండైరెక్ట్ వ్యాపారాలు నేను చేయను. అండ్ వీళ్ళకి అలవాటేమో ముక్కలు తిని బొక్కలు మెల్లో వేసుకునే అలవాట్లు వీళ్ళకు ఉంటాయేమో, నాకు లేవు. ఆ ముక్క వద్దు, ఆ బొక్క వద్దు, నాకు 2 వద్దు. ఓకే, రైట్. అంటే వెరీ పిక్చర్ పర్ఫెక్ట్ క్లారిటీగా ఉన్నారు. రైట్ మ్యామ్. ఇంకా ఈ భవిష్యత్తులో పొలిటికల్ గా ఎటువంటి వ్యూహ రచన ఉంది, ఎట్లాగా చూడవచ్చు? అంత పెద్ద వ్యూహ అంత పెద్ద ఎజెండాలు నాకు ఉండేది చాలా బాగుండేది. బట్ ఇంకా నుంచి సీరియస్ గా టేకప్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ విల్ టాక్. ఇంకా ఎక్కువ మాట్లాడతాను. మాట్లాడొద్దు అంటున్నారు కదా జనాలు, నేను మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. ఇంకా మిమ్మల్ని వద్దంటే ఇంకా చేస్తాను. ఐ డూ ఇట్. నాకు అది చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. ఎవరైనా ఏదైనా చెయ్యొద్దు అంటే నేను చేస్తా. అది నేను మంచి కోసమే చేస్తా, మళ్ళీ చెడు కోసం నేనే ఉపయోగించను. నేను దేశాన్ని నాశనం చేయండి, ధర్మాన్ని నాశనం చేయండి అని నేను చెప్పను. నేను ఎక్కువ మాట్లాడతా. ఇంకా నుంచి నేను రాజకీయం ఎక్కువ మాట్లాడతా. హిందుత్వం గురించి ఇంతవరకు హిందుత్వం గురించి ఓన్లీ సోబర్ గా మాట్లాడుకుంటూ వస్తున్నా, అవ్వట్లే. ఇప్పుడు ఫిరోషియస్ గా మాట్లాడతా. నేను చాలా ఫిరోషియస్ గా మాట్లాడతా. స్ట్రాంగ్ వాయిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే నా ఒరిజినల్ షేడ్ చూపిస్తాను. అంటే ఇప్పుడు చూపించేది కూడా ఒరిజినల్ షేడ్. అంటే నేను పీస్ గా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఉండే షేడ్. అమ్మవారిలో చాలా రూపాలు ఉంటాయి కదా, పీస్ గా మాత్రమే మాట్లాడుతున్నాను. ఇంకా నుంచి కొంచెం ఉగ్రంగా మాట్లాడతాను. రైట్. సో రీసెంట్ గా చూస్తే మనకి రిపబ్లిక్ డే సందర్భంగా పద్మభూషణ్ అవార్డ్స్ అనేది మనకి ప్రకటించడం జరిగింది. సో మన సినీ రంగంలో చూసుకుంటే అజిత్ గారికి అండ్ మన సో అజిత్ గారికి అనే మన టాలీవుడ్ నుంచి నరసింహ బాలకృష్ణ గారికి వచ్చింది. సో వాటి మీద మీ స్పందన ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? స్పందన అంటే మనకు అజిత్ గారికి రావడం అనేది ఇట్స్ ఇండీడ్. అండ్ మొన్న కూడా ఆయన అసలు కార్ రేస్ లో కదా, ఈ ఏజ్ లో కూడా ఆయన అంటే పట్టు వదలకుండా ఆయన యంగ్ ఏజ్ నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంటే కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూడు, అంటే ఓడిపోవడం అనేది ఓటమి కాదు, అది ఎక్స్పీరియన్స్. ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అరే నేను ఇన్నిసార్లు ఓడిపోయినా, అదే నేను పెద్ద అసలు టాలీవుడ్ కాదు కోలీవుడ్ హీరోని, #1 హీరో, నేనేంటి ఒకసారి ఓడిపోయాక నాన్ సెన్స్, పరువు పోయింది, ఇట్లా అనుకోలేదు. కన్సిస్టెన్సీ, ఏదో ఒక రోజు గెలవాలి అని. బ్లాక్ హెయిర్ ఉన్న దగ్గర నుంచి వైట్ హెయిర్ ఉన్న వరకు ఆయన అసలు కన్సిస్టెన్సీ ఉండడం వల్ల గెలిచాడు. అండ్ సినిమా హీరో పరంగా కూడా యాక్టర్ కి ఇవ్వాలి కాబట్టి డిజర్వ్స్ ఇట్. బాలకృష్ణ గారికి ఓకే, ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. బట్ హీ హిమ్సెల్ఫ్ సెడ్ ఎన్టీఆర్ గారికి ఇచ్చినప్పుడు, సో ఇలాంటి అవార్డులు అనేవి అవార్డులకే అలంకారం కానీ మాకైతే కాదు అని. హీ రెఫ్యూజ్డ్ కదా, మరి రెఫ్యూజ్డ్ అయిన వాళ్ళకి ఐ డోంట్ నో ఎవరన్నా ఏమైనా కామెంట్ చెప్పి, నాలాంటి వాళ్ళు కామెంట్ చేసి ప్రశ్నించారనుకో, నీకేం హక్కు ఉంది మా బాలయ్య బాబుని అనడానికి అని. బాలయ్య బాబు గారికి నాకు ఏ ఇష్యూస్ లేవు, నేను కనిపిస్తే బాగా మాట్లాడతాడు ఆయన. చిన్న పిల్ల ఇంత ఉంటాయి కదా చిన్నగా. సో ఆయన చాలా స్పోర్టివ్ గా తీసుకుంటారు. ఏం చెప్పినా కూడా చాలా స్పోర్టివ్ గా, ఇంకా ధైర్యంగా మాట్లాడితే, ధైర్యంగా మాట్లాడడానికి భయపడతారు ఆయన దగ్గర. ధైర్యంగా మాట్లాడితే ఆయన ఏమి అనరు.
యాక్చువల్ దగ్గర ఉన్నప్పుడు ఒక ఆరా ఉంటుంది, దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ అడగలనే కానీ చాలా చాలా మంది ఏంటంటే అబ్బా మా ఉమ్, బాలయ్య బాబు గారు అన్న అంటే అరే ఉమ్, ఒక నిజాన్ని మాట్లాడడానికి భయం ఎందుకు, నిజం మాట్లాడగలగాలి కదా. ఇది నాకు అర్థం కాని ఏంటంటే నేను 19A ఆర్టికల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకొని చాలా పొలైట్ గా మాట్లాడి yes, ప్రశ్నించే హక్కు నాకు ఉంది, నేను ఎవరినైనా ప్రశ్నిస్తాను. obviously. ఎందుకంటే అంబేద్కర్ గారు రాముణ్ణి కృష్ణుడిని ప్రశ్నించాడు. ఉమ్, అలాంటప్పుడు అవును. నేనెందుకు ప్రశ్నించకూడదు? భగవంతుడిని ప్రశ్నించేంతది అదే రాజ్యాంగాన్ని వాడుకొని ప్రశ్నించినప్పుడు నేనెందుకు ప్రశ్నించకూడదు? ఫండమెంటల్ రైట్. ఇంకొకటి వచ్చేసేసి ఈ అవార్డులు అనేవి వాటికి అలంకారాలు అనడం అనేది కరెక్ట్ కదా. అప్పట్లో చాలా మంది వాయిస్ రేస్ చేశారులే. ఇప్పుడు నేనే కాదు, చాలా మంది వాయిస్ రేస్ చేశారు. అది చాలా తప్పు, అలా మాట్లాడకూడదు, అది ఎలాగవుతుంది. భారతదేశానికి గర్వకారణమైనటువంటి అవార్డ్స్ అని చెప్పేసి అందరూ చేతగానోళ్ళు అని నేను అన్నాను. వాయిస్ రేస్ చేసి తప్పు బాలకృష్ణ గారు మాట్లాడింది అన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి బూత్ తిడతారు రైట్ అన్న బ్యాచ్ ఒకళ్ళు, మా బాలయ్య బాబు గారు ఏం చేసిన రైట్ అనేవాళ్ళు ఉంటారు. అదే అవమానించకూడదు. భారతదేశం ఇచ్చేటటువంటి ఏ అవార్డులైనా, మరి ఈ రోజు ఆయనకు అవార్డు ఇచ్చారంటే చాలా గర్వకారణంగా ఆయన రిసీవ్ చేసుకుంటున్నారంటే ఈయనకి అవార్డు అలంకారమే తప్ప అలంకారానికి ఈయన అదంతే. కొన్ని ఏంటంటే కోహినూర్ డైమండ్స్ లా చూడాలి. అది మన దగ్గర ఉంటే మనకు గర్వకారణమే తప్ప మన దేశంలో ఉండడం వల్ల దానికి గర్వకారణం కాదు. సో అలాగా భారతదేశం ఇచ్చే ఎనీ అవార్డు, పద్మశ్రీ అవ్వచ్చు, పద్మభూషణ్ అవ్వచ్చు, పద్మ విభూషణ్ అవ్వచ్చు, అవి మనుషులకు అలంకారాలు అవుతాయి. కరెక్ట్, రైట్ మ్యామ్. సో ఇందాక మీరు చెప్పినట్టుగా అజిత్ గారి గురించి మాట్లాడుతూ, సో కన్సిస్టెంట్ గా అలాగే ఓడిపోవటం అనేది ఓటమిని అంగీకరించడం కాదు, కన్సిస్టెంట్ గా పోరాటం. సో అలాగే ఇప్పుడు యాక్చువల్ గా గుంటూరులో అనేది ఒక ప్రస్థానం, ఒక స్టెప్పింగ్ స్టోన్ పడింది. సో అది ఓటమిగా తీసుకోకుండా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ గా తీసుకొని, సో కన్సిస్టెంట్ గా అంటే MLA అనే దానికి కైండ్ ఆఫ్ మళ్ళీ ఎప్పుడు చూడొచ్చు. యాక్చువల్లీ ఏమైంది అంటే పార్టీ కంటెస్ట్ చేయమనింది కాబట్టి అక్కడ కంటెస్ట్ చేశాను నేను. అది నేను అనుకున్నది ఏం కాదు, ఎంచుకున్నది కాదు. ఎందుకంటే నేను జాయిన్ అయిన ఫ్యూ మంత్స్ లో తెలంగాణలో జాయిన్ అయ్యాను కదా, వెరీ ఫ్యూ మంత్స్ లో ఇక్కడ లైక్ ఎలక్షన్స్ వచ్చేసాయి తెలంగాణలో. MLA టికెట్ అడగాలి అన్న సంగతి కూడా నాకు తెలియదు, మనసులో ఉండింది. కానీ ఆంధ్రాలో వెళ్ళి పనిచేసా, తెలుగు అమ్మాయిని కదా, సెలబ్రిటీ అని చెప్పి క్యాంపెయిన్ పిలిచారు. నా వర్క్ నచ్చింది. వాళ్ళు అనుకున్నారు పేపర్లు పంచేసి వెళ్ళిపోతారు, చేతులు ఊపేసి వెళ్ళిపోతారు. నేనేమో ఇంటింటికి వెళ్ళి పేపర్లు ఏముందో తెలుసా, మీకు తెలుసా ఈ పేపర్లో ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఇన్ని స్కీమ్స్ ఇచ్చింది, ఇన్ని పనులు చేసింది అని. మా వాళ్ళేమో కాదు పంచేసి వెళ్ళిపోదాం, తక్కువ ఇల్లు తిరుగుతాం అలా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే నేను చెప్పా, మనం 1000 పేపర్లు పంచడం ఇంపార్టెంట్ కాదు, 100 మందికి అర్థం అయ్యేలాగా చెప్పడం మాత్రమే నా మోటో అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దే గాట్ ఇంప్రెస్డ్. వాళ్ళు అడిగారు, సరే ఓకే పని చేద్దాం పార్టీ కోసం అని చెప్పేసి ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఎలక్షన్ ట్రీ ఎలా ఉంటుందో ప్రతిరోజు ఒక ఎక్సైట్మెంట్ నాకు. అది ఎలా జరుగుతుంది, ఎన్ని ఉంటాయి, ఎన్ని వార్డులు ఉంటాయా, ఓకే ఇంతమంది ప్రెసిడెంట్ ఉంటారా, ఇంతమంది కార్యకర్తలు ఉంటారా, ఓకే ఎన్ని బూత్లు ఉంటాయా, బూత్ ఇలా మళ్ళీ ఒక బూత్ ఆఫీసర్ ఉంటారా, ఓకే ఇన్ని ఎలక్షన్ అయ్యే వరకు ఎవ్రీడే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నాను నేను. అక్కడ అఫ్ కోర్స్ డిఫికల్టీస్ ఫేస్ చేసా. గుంటూరు పీపుల్ ఆర్ వెరీ హార్డ్ అండ్ స్ట్రాంగ్. మా బీజేపీ వాళ్ళు విన్నా కూడా ఏం పర్లేదు, నన్ను బాగా చాలా మంది నన్ను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసేలాగా చేశారు. బట్ ఎవరైతే చేశారో, ఎవరికైతే నేను నచ్చలేదో 6 నెలల తర్వాత వాళ్ళే నన్ను ఇష్టపడడం నేర్చుకున్నారు. నేను గుంటూరు వెళ్ళకపోయినా మేడం ఎప్పుడు వస్తారు బికాజ్ వాళ్ళు అనుకున్నారు ఈ సినిమా వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు, వీళ్ళకేం పెద్ద ఐడియాలజీ ఉండదు. తప్పేం లేదు, కొత్తగా వెళ్ళిన అమ్మాయిని కాబట్టి. వన్స్ వాళ్ళు ఎప్పుడైతే లేదు ఈ అమ్మాయి ఖచ్చితంగా బీజేపీ ఐడియాలజీని మొత్తం నరంలో నింపుకుంది, సో 100% పార్టీ కోసం పనిచేస్తుంది నమ్మిన తర్వాత, ఎవ్రీ హ్యూమన్ నీడ్ లిటిల్ టైమ్ టు అండర్స్టాండ్ ఎ పర్సన్. అది వాళ్ళు అర్థం చేసుకున్నారు. నేనేమీ కాదు, వాళ్ళు జస్ట్ నా సోషల్ మీడియా ఫాలో అవుతూ అర్థం చేసుకున్నారు, అరే మేడం ఐడియాలజీతో ఫాలో అవుతుంది తప్ప సరదాకి టైం పాస్కి అయితే రాజకీయాల్లోకి రాలేదని. దెన్ దే ఓన్లీ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ మేడం ఎప్పుడు వస్తారు గుంటూరు అని. వాళ్ళకి చెప్పా, ఇంకో నేను రావడం మానేలేదు, నన్ను రానివ్వకుండా చేసిన పరిస్థితులు మీకు తెలుసు అంటే అవును మేడం కరెక్టే, బికాస్ వాళ్ళకు కూడా తెలుసు పరిస్థితులు ఏంటి అనేది. రాజకీయంలో రాజకీయమే ఉంటుంది. సో అలా నేను దూరం అయ్యాను. తర్వాత నాకు డైరెక్ట్ పాలిటిక్స్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు, టు బి ఆనెస్ట్లీ, ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు డిసైడ్ అయ్యా, ఎమ్మెల్యే ఇచ్చినా, ఎంపీ ఇచ్చినా, ఎమ్మెల్సీ ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా, రాజ్యసభ ఇచ్చినా, ఏ నామినేటెడ్ ఇచ్చినా నేను తీసుకుంటా. అది ఈ రోజా రేపా కాదు, చూసే వాళ్ళకి ఫన్నీగా అనిపించవచ్చు, బట్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. నేను పాలిటిక్స్లోకి వస్తానని అన్నాను, నేను వచ్చా. నా ఫ్రెండ్స్ అందరూ పాలిటిక్సా అన్ని నవ్వారు. వచ్చా, ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తాను అన్నా, ఎవరు నమ్మల, చేసా. అప్పుడు నువ్వు అనుకుంటే చేస్తావు కదా అన్న, ఇప్పుడు కూడా బరాబర్ చేస్తా.
యా మ్యామ్. సో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే బీజేపీలో నుంచి చాలా స్ట్రాంగ్ గా కంటెస్ట్ చేశారు అండ్ యూ ప్రూవ్డ్ వాట్ యు ఆర్ అనేది. సో భవిష్యత్తులో జనసేనలోకి మాధురిత గారు అని చెప్పేసి కొన్ని చూస్తూ ఉన్నాం స్టేట్మెంట్స్ అనేది. ఇది ఎంతవరకు వాస్తవం? నాకైతే తెలీదు. అవునా? మీకు ఎక్కడైనా సీరియస్ ఉందా అది? అంటే ఎందుకు అంటే ఈ స్టేట్మెంట్స్ ఎందుకు వస్తున్నాయి? అంటే మీరు ఎక్కడైనా మనసులో ఎక్కడైనా ఉందా జనసేనలోకి రావాలి అలా ఏమైనా అనిపించిందా? అప్పట్లో ఉండింది. నేను పోస్ట్ హ్మ్. పెట్టా అనమాట. 2017 అనుకుంటా నేను యాహ్! పోస్ట్ పెట్టింది. హ్మ్. అరే నాకెంతో ఇష్టమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు హ్మ్. ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చారు. నేను ఎందుకు సపోర్ట్ చేయకూడదని అప్పుడు ఉండింది. హ్మ్. బట్ వైడ్ రేంజ్ లో నా ఫ్యూచర్ ఏంటి అని నేను అందరికి చెప్పా. అబ్బో పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటు పొడిచిన మాధవీలత అని అప్పట్లో ఫస్ట్ వెన్నుపోట వెన్నుపోటు అంటే కోవర్ట్ మాధవీలత అన్నారు. వాట్ హ్మ్. హ్మ్. కోవర్ట్ అంటే పవన్ కళ్యాణ్ గారి పక్కనే ఉండి హ్మ్. పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేసి హ్మ్. తర్వాత వేరే పార్టీకి ఫేవర్ చేస్తే దాన్ని కోవర్ట్ అంటారు. దేనికి హ్మ్. ఏమంటారో కూడా జనానికి తెలియదు. పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచింది. ఏ రకంగా నేను ఆయనతో ట్రావెల్ చేశానా, పోనీ ఆయన ఉన్నానా, సపోర్ట్ చేసిన. హ్మ్. అలాగే వైడ్ రేంజ్ లో నేషనల్ లెవెల్లో ఉండాలి. ఇది రీజనల్ పార్టీ ఒక స్టేట్ కి కన్ఫైన్ ఉంది కదా, వైడ్ రేంజ్ లో ఉంటే నాకు అవకాశాలు ఎక్కువగా వస్తాయి అని చెప్పేసి మనం ఏదైనా అవును. నేను ఒకటే చెప్పా. యూనివర్సిటీని ఎగ్జాంపుల్, అరే నేను కాలేజ్ నుంచి పెద్ద యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు ద గుడ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే ఇట్ ట్రూ. డజంట్ సెన్స్ రిమైనింగ్ యూనివర్సిటీస్ ఆర్ బ్యాడ్. సో అలా నేను బీజేపీని సెలెక్ట్ చేసుకున్న. ఆరెంజ్ కండువా వేసుకొని తెల్ల కండువాకి సపోర్ట్ చేసిన ఒకే ఒక్క ఎవరన్నా బీజేపీ పీపుల్ ఉన్నారంటే అది నేనే. హ్మ్. ఇటు నా పార్టీలో ఉంటూ నా పార్టీ మీద దూషణలు చేస్తున్న పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేసింది నేను ఒక్కదాన్ని. కానీ నా పార్టీ నన్ను తప్పుపట్ల. కారణం ఏంటంటే బీజేపీ వాళ్ళకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ప్రేమ. ఢిల్లీ నుంచి హైదరాబాద్ గల్లీ దాకా కూడా. అందుకే సర్లేమ్మ నీకు ఇష్టం కదా నువ్వు చేస్తున్నావు అని. అంత సపోర్ట్ చేసినా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు కూడా నేను క్యాంపెయిన్‌కి వెళ్ళినప్పుడు ఒక ఏరియా గుంటూరులో పసుపులేటి అవును. వాళ్ళ ఇది ఉందన్నమాట. అవును. చాలా మంది పసుపులేటి ఫ్యామిలీస్ ఉంటాయి. హ్మ్. వెళ్ళిపోయి అయ్యో! మీరు పోటీ చేస్తున్నట్టు మాకు తెలీదు. మా పసుపులేటి అమ్మాయివా? ఈసారైతే మేము జనసేనకి ఫిక్స్ అయిపోయామే ఆ! అన్నారు. ఆ! అవునా? హ్మ్. సరే అలాగే వేయండి. ఓకే. హ్మ్. ఏం పర్లేదు. మా హ్మ్. పవన్ కళ్యాణ్ గారికే గదా! అని చెప్పి వచ్చేసిందాన్ని నేను. ఓహ్! అంతే. అంతకంటే ఇప్పుడు మేము వెయ్యము వాళ్ళకే ఏస్తామంటే కాదు బీజేపీకే అని చెప్పే అర్హత మనకు లేదు. ఎందుకంటే ఓటుని మనము మాకు ఓటేయండి అని అడిగే బాధ్యత వరకే మనది. అంతే తప్ప నో మీరు మాకే ఎయ్యాలి. మా కులం కాబట్టి ఎయ్యాలి. మా ఇంటి పేరు కాబట్టి ఎయ్యాలి అని చెప్పి బ్లాక్‌మెయిల్ చేయకూడదు ప్రజల్ని. హ్మ్. అండ్ వాళ్ళు క్లియర్‌గా చెప్పారు. మేము పవన్ కళ్యాణ్ గారికే వేస్తున్నాము అని చెప్పి. సో, వి కాంట్ గెట్ బ్యాక్ దట్ వోట్. అప్పుడేం చేయాలి? హ్యాపీగా నవ్వి మా పవన్ కళ్యాణ్ గారికే కదా! వేసేయండి పర్లేదు అని చెప్పి వచ్చేసా. అండ్ ఇంతకంటే నా అభిమానాన్ని నేనేం చెప్పుకోలేను. అండ్ పవన్ కళ్యాణ్ గారు సీఎంగా అన్న చాలా సందర్భాల్లో కూడా మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు కూడా స్టేట్మెంట్స్ వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు సీఎం అనేది హౌ యూ రియాక్ట్ ఆన్ దట్? తప్పేముందండి? హ్మ్. కలగంటేనే కదా రీచ్ అవుతారు. కల కనకపోతే రీచ్ ఎట్లా అవుతారు? ఎప్పుడైతే ఆయన అడగలేదో జనాలు గూడా పెద్ద పట్టించుకోలేదు. ట్రూ. ఎప్పుడైతే ఆయన అడగడం మొదలుపెట్టారో నన్ను ఒక్కసారి సీఎం జేయండి. చాలా మంది జనాలు నవ్వారు. సీఎం జేయండి అడుక్కుంటారేంట్రా? పిచ్చి లేసిందా? అట్లా అడుక్కుంటారా ఎవరన్నా? అట్లా అడుక్కుంటే సీఎం జేస్తారా అని. అట్లా అడుక్కోబట్టే డీసీఎంని జేశారు. హ్మ్. రేపొద్దున సీఎంని జేస్తారేమో. కల ఎప్పుడు గట్టిగా కనాలి. ఆ కలని ప్రజలకు జెప్పాలి. రాజకీయంలో కలలు లోపల దాచుకుంటే అవ్వదు. నేను దాచుకున్నా అది అవ్వల. ఓహ్! ఫస్ట్ తెలంగాణలో కంటెస్ట్ చేయాలి అన్నది నేను మనసులో దాచుకున్నా. హ్మ్. నేను జాయిన్ అయింది తెలంగాణలో కదా! అవును. జాయిన్ అయిన తర్వాత అడగాల. హ్మ్. నేను మళ్ళీ ఆ తర్వాత తెలంగాణకొచ్చి అప్పటికి కూడా లక్ష్మణ్ గారే ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు నేను అడిగిన. హ్మ్. ఆయన ఎవరు పొమ్మన్నారు నిన్నసలు ఆ! ఆంధ్రాకి? ఆ! అంటే కంటెస్ట్ చేయాలని ఉండిందంటే, కంటెస్ట్ చేయాలని ఉంటే నన్ను అడగాలి గదా! హ్మ్. నువ్వు మనసులో పెట్టుకుంటే మాకెట్లా తెలుస్తది? కంటెస్ట్ చేయాలని ఉంటే చెప్పిండేవాళ్ళం ఎక్కడి నుంచి చేయాలని ఏందని చెప్పి చూసిండేవాళ్ళం, ఇచ్చిండేవాళ్ళం. అడగందే అమ్మ కూడా అన్నం నువ్వు పెట్టదు. అడగకపోతే ఎవడికి తెలుస్తది? రాజకీయంలో అడగాలిక్కడ హ్మ్. అన్నారు. హ్మ్. ఓహ్! అడగాలా? ఓకే. ఓకే. ఆ! అడగడం ఇప్పటికి నాకు చేత కాదు. హ్మ్. మొహమాటం. నా హ్మ్. ప్రాబ్లమ్ ఏంటంటే అందరూ ఈగో అనుకుంటారు. నో, ఐ యామ్ టూ మచ్ ఆఫ్ ఇంట్రోవర్ట్. ట్రూ అది. హ్మ్. అండ్ ఆ దగ్గరున్న వాళ్ళకి ఆ! తెలుస్తది. హ్మ్. నేను ఇంట్రోవర్ట్ బట్ వెరీ లెస్ పీపుల్‌తో మాట్లాడతా. ట్రూ. హ్మ్. దాంతో పాటు భయంకరమైన మొహమాటం నాకు. హ్మ్. అంతే. బట్ అవేంటంటే కొన్ని కొన్ని ఎప్పుడైతే ఇది ఇంట్రోవర్ట్‌గా ఉంటారో బట్ ఎప్పుడైనా ఒక సామాజిక సమస్య వచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ గూడా పటాపంచలై బద్దలుగొట్టుకొని వచ్చేస్తారు. సో దానికి నేను అది చేస్తా. హ్మ్. ఇంట్రోవర్ట్ ఏంటంటే నేను ఇంకొకరితో అడగలేను, ఎక్కువ మాట్లాడలేను. నేను చెప్పాలనుకుంది చెప్తాను. హ్మ్. అంటే దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ ఇంట్రోవర్ట్స్ అంటారు యాక్చువల్లీ. చాలా యెస్. మంది అంటే ఇంట్రోవర్ట్ అంటే ఇంట్లోనే కూర్చొని ఎవరితో మాట్లాడకుండా ఉండేవాళ్ళు అనుకుంటారు. హ్మ్. దేర్ ఆర్ టైప్స్. కొందరు ఎవ్వరితో మాట్లాడరు. ఒంటరిగా ఉంటారు. కొంతమంది ఓన్లీ తెలిసిన వాళ్ళతోనే మాట్లాడతారు.
ఐఎమ్ దట్ పర్సన్. పరిచయం ఉన్న వాళ్ళతోనే బాగా మాట్లాడతా. ఇప్పుడు కొంచెం రాజకీయంలోకి వచ్చాక తప్పనిసరి పరిస్థితుల్లో కూడా ఇందాక ఆఫీస్ లో కూడా జరిగింది. అమ్మో నాకు తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే నేను ఫస్ట్ ఏం మాట్లాడలేను. ఐ నీడ్ దట్ స్పేస్ అన్నమాట. వెంటనే పరిచయం చేసుకొని మాట్లాడలేను. ఇన్ కేస్ మాట్లాడినా నెక్స్ట్ డే వాళ్ళు ఎవరో మర్చిపోతాను నేను. బ్రెయిన్ లోకి తీసుకోండి నేను. లైక్ దట్. రైట్. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అంతా కూడా మనం ఇన్ డీటెయిల్ గా ఓపెన్ గా, సో మనసులో మాట విత్ మాధవ్ గారు, విత్ మాధులత గారు చాలా ఓపెన్ గా మాట్లాడారు. సో ఆల్మోస్ట్ మూవీస్ లో కూడా చాలా మంది ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు. అంటే మీ పర్ఫార్మెన్స్ కూడా స్క్రీన్ మీద అలాగే ఉంటుంది, అలాగే హార్ట్ టచింగ్ కనెక్టింగ్ గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంకా సోషల్ మీడియా వచ్చాక ఆ రీచ్ అనేది చాలా బాగా పెరిగింది. సో ఎవ్రీబడి ఈస్ ఎక్స్పెక్టింగ్ యూ లైక్ అంటే అటు రాజకీయాలుగా ఇటు సినీ పర్ఫార్మెన్స్ మీద ఇటు కూడా రెండింటి విధంగా ఉండాలి, కనెక్టెడ్ గా ఉండాలి, మళ్ళీ దగ్గరగా ఉండాలి, అందరికి కనెక్టెడ్ గా ఉండాలి, అందరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. హోప్ అది సూన్ నెరవేరుతుంది అని చెప్పేసి. అండ్ రియల్లీ ఏదైతే మీరు అన్ని కళలు కంటున్నారు జనాల కోసం, అంటే మనం బ్రతకాల్సింది మన కోసం కాదు, తరతరాల కోసం, తర్వాత తరాల కోసం అనేది. యూజువల్లీ మీరు అంటున్నారు కదా, పసుపులేటి పిల్లకి కొంచెం పట్టుదల ఎక్కువే. బాగా మా ఊర్లో అనేటోళ్ళు మా చుట్టాలందరూ, పసుపులేటోళ్ళకి కోపం ఎక్కువ, పసుపులేటోళ్ళకి పంతం ఎక్కువ, పసుపులేట ఆడపిల్లలకి మొండోళ్ళు పౌరుషం ఏదో రకరకాలు అంటారు. ఓన్లేండి మా ఇంటి పేరు నిలబెట్టాలని నాకు చాలా కోరిక. మా అమ్మ నాతో ఎప్పుడు అనేదాన్ని, నీ కొడుకుల వల్ల మీ ఇంటి పేరు షైన్ అవ్వదు, నా వల్లే అవుతుంది అని చెప్పేదాన్ని. చాలా సార్లు అన్నాం. అది అయింది. ఇంకా జనాలందరికి కూడా అదంతా కూడా మీకు ఉపయోగపడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకేమి లేదు. యాక్చువల్లీ ఇన్ డీటెయిల్డ్ ఎవ్రీథింగ్ షేర్ చేసాము. ఈ ఛానల్ చాలా మందికి రీచ్ అవ్వాలి, కన్సిస్టెంట్ గా వీడియోస్ చేయాలి, సమాజానికి పనికొచ్చే వీడియోలు చేస్తున్నారు ఈ ఛానల్లో. సో ఎక్కువ మందికి రీచ్ అయ్యి బాగా ఎక్కువ పెద్ద ఛానల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో అడగగానే ఒప్పుకొని మళ్ళీ వచ్చినందుకు ఇంత దూరం. సో మళ్ళీ మరోసారి కలుద్దాం మ్యామ్. టిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇదండి మాధులత గారి మనసులో మాట. సో అటు రాజకీయాలకు కావచ్చు, జేసీ గారి వివాదాల మీద కావచ్చు, ఇటు సినీ రంగానికి కావచ్చు, సో తన మనసులో ఉన్న మాటని మనతో పంచుకున్నారు. మరో గెస్ట్ తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ హ్యూమన్ రైట్స్ వాయిస్. నేను మీ మాధవ్.